నమస్తే. వెల్కమ్ టు శ్రీ మీడియా. నేను మీ విష్ణుప్రియ. ఈ మధ్య కాలంలో న్యాయస్థానం నుంచి వస్తున్న తీర్పులు కొన్ని విచిత్రంగాను, మరికొన్ని ఆశ్చర్యకరంగాను ఉంటున్నాయి. ప్రజలు దీని మీద చాలా రకాలైనటువంటి చర్చలు చేస్తున్నారు. అసలు ఈ తీర్పుల వెనకాల కారణం ఏంటి? ఆ తీర్పులను నిర్ణయించేటప్పుడు వాళ్ళు వేటిని పరిగణలోకి తీసుకుంటారు? ఇలాంటి సందేహాలన్నీ కూడా ప్రజల్లో చాలా ఉన్నాయి. వాటన్నిటిని తెలుసుకోవడం కోసం, వాటి వెనకాలున్న అంతరార్థాన్ని, అసలు విషయాన్ని తెలుసుకోవడం కోసం ఇప్పుడు మనమొచ్చాం. మనతో పాటు ఉన్నారు హైకోర్టు లాయర్ రామారావు గారు. సార్‌తో మాట్లాడి ఇప్పుడు కొన్ని విషయాల గురించి పూర్తి విశ్లేషణ తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సార్, ఈ మధ్య రీసెంట్‌గా మనకి మధ్యప్రదేశ్‌లో ఒక తీర్పు చెప్పడం జరిగింది. భర్తకి భార్య ఉండగానే వాళ్ళు మరొక యువతితో సహజీవనం చెయ్యొచ్చు, కలిసుండొచ్చు. ఇది న్యాయపరమే అనేటువంటి తీర్పు ఒకటి బయటకొచ్చింది సార్. ఇలాంటి తీర్పులని ఏ న్యాయస్థానం అయినా ఎంతవరకు సమర్థిస్తుంది? అంటే ఇలాంటి తీర్పులు ఎలా వస్తున్నాయి? ఇంకా ఇలాంటివి చాలా కూడా వింటున్నాం గదా మనం. ముందుగా మొన్న సీజేఐ గారు కొన్ని వ్యాఖ్యలు చేసిండ్రు. మీరు ఆ శ్రీ మహావిష్ణువునే ప్రార్థిస్తే ఆయన విగ్రహాన్ని మళ్ళీ అక్కడ ప్రతిష్ఠించి దాని బాగోగులు అనేది చూస్తారనేది. దాన్ని పూర్తి స్థాయిలో ఇప్పుడు జడ్జిల వ్యాఖ్యలు కానీ లేకుంటే కోర్టు భాష్యం కానీ పూర్తి స్థాయిలో వక్రీకరిస్తారు. ఆయన ప్రతి మతం పైన అంటే సంపూర్ణమైన గౌరవం కలిగి ఉన్నారు. గౌరవనీయులైన ప్రధాన న్యాయమూర్తి గారు అన్ని మతాల పట్ల సమానమైన గౌరవం అనేది ఆయనకు ఉన్నది. ఆయన దాని తర్వాత దాన్ని క్లారిఫికేషన్ కూడా ఇచ్చిండ్రు. అదేవిధంగా మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పుని మనం పరిగణలోకి తీసుకుంటే దానిలో ఎక్కడ కూడా తప్పు అనేది లేదు. దాన్ని వక్రీకరించారు. ఎందుకు వక్రీకరించారంటే మధ్యప్రదేశ్ హైకోర్టు ఇప్పుడు కొంతమంది మొన్న ఒక హీరోయిన్, నాకు గతంలో ఒక హీరో పైన నాకు క్రష్ ఉండే, అయితే ఆ హీరోని నేను అప్రోచ్ అయితే ఆయన నన్ను చెల్లె అని సంబోధించిండు, నేను చాలా డిసప్పాయింట్ అయినా అనేది చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆ తీర్పులు ఏం చెప్పారంటే ఇప్పుడు పెళ్ళి కాకముందు లేకుంటే పెళ్ళి అయిన తర్వాత భావ వ్యక్తీకరణ, ఐదర్ ఆఫ్ ది స్పౌసెస్ భావ వ్యక్తీకరణ, నాకు ఆ అమ్మాయితో మ్యారేజ్ జరిగి ఉంటే మంచిగా ఉంటుండే, నేను ఆ అమ్మాయి పట్ల కొద్దిగా ప్రేమ కలిగి ఉండే, అదేవిధంగా నేను ఆకర్షితుడై ఉండే అని చెప్పినప్పుడు, లేకుంటే ఆ ఆకర్షణను మనసులో పెట్టుకున్నప్పుడు, లేకుంటే ఆ ఆకర్షణను వ్యక్తపరిచినప్పుడు, లేకుంటే ఆ ప్రేమను వ్యక్తపరిచినప్పుడు అది అంటే ఐదర్ ఆఫ్ ది స్పౌస్కి ద్రోహం చేసినట్టు కాదు అనే విషయాన్ని చెప్పడం జరిగింది మధ్యప్రదేశ్ హైకోర్టు. ఓహో! నువ్వు పెళ్ళి అయ్యి ఉండి పెళ్ళిలో అంటే ఒక భార్యాభర్తల బంధం కొనసాగించుతూ వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకోవడం అనేది చట్టరీత్యా తప్పు, న్యాయ సూత్రాల ప్రకారం అది తప్పు, అది ఒక నేరంగా కూడా పరిగణింపబడుతుంది. కోర్టు చెప్పిన దానికి ఆ భాష్యాన్ని వక్రీకరించి కొన్ని మీడియా ఛానళ్ళు కావచ్చు, ఎంతోమంది, ఇప్పుడు మన దగ్గర స్వాతంత్రం అనేది ఎక్కువైపోయింది. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ పేరుతో ఎట్లా పడితే అట్లా వక్ర భాష్యాలకు తెరలేపుతుండ్రు. అయితే ఇప్పుడు ఒక పెళ్ళైన వ్యక్తితో మొన్న నేను ఒక కేసు చేయడం జరిగింది. అయితే దాంట్లో నేను ఒక బెయిల్ కొరకు నేను ఆర్గ్యుమెంట్ చెప్తుండగా జడ్జి గారు ఏమన్నారంటే అయితే ఒక వ్యక్తి పైన రేప్ కేసు పెట్టడం జరిగింది. రేప్ కేసు పెట్టి అంటే ఆమె ఏం చెప్తుందంటే, అంతకుముందు రేప్ కేసు పెట్టకముందు ఆమె ఏం చెప్తుందంటే, గత 10 సంవత్సరాలుగా ఇతను నాకు తెలుసు, ఈయనకు పెళ్ళయిందని నాకు తెలుసు, పెళ్ళై 2 పిల్లలు ఉన్నారని నాకు తెలుసు, కానీ నేను ఆయనను ప్రేమించాను, ఆయన భార్యకు విడాకులు ఇచ్చి నన్ను పెళ్లి చేసుకుంటా అని ఆయన చెప్పడంతో నేను ఆయనకు లొంగిపోయాను, కాకుంటే ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకుంటలేడు, అయితే నన్ను అంటే ఆయన లైంగిక వాంఛను తీర్చుకుంటూ నన్ను మభ్యపెట్టాడు, నన్ను మోసం చేశాడని ఆమె కంప్లైంట్ పెట్టింది. అయితే అది రేపు ఎట్లయితుంది? అదేవిధంగా అదే తీర్పులో మధ్యప్రదేశ్ హైకోర్టు ఏం చెప్పిందంటే, ఒక స్త్రీ ఒక పెళ్ళైన ఒక పురుషునితోని సహజీవనం చేస్తుంటే అది దానిలో తప్పేం లేదు అని చెప్పింది.
అంటే ఇప్పుడు ఒక స్త్రీ పెళ్ళైన పురుషుడితో సహజీవనం అంటే ఆయనకి మళ్ళీ భార్య పిల్లలు ఉంటారు కదా సార్. అలా కుటుంబం ఉన్నా కూడా ఆయన ఈవిడతో సహజీవనం అది చేయొచ్చా? నేరం కావచ్చు. 2 ఉంటాయి. తప్పు, నేరం. అంటే ఇప్పుడు నైతికంగా కొన్ని విషయాలు తప్పని సమాజం అంటది. కొన్ని నేరాలు, తప్పులు 2 అయితాయి. ప్రతి తప్పు నేరం కాదు. ప్రతి నేరం తప్పు కాదు. ఓహ్! ఇప్పుడు ఇది నేరమా? ఒక భార్య, పిల్లలు ఉండగా ఆయన మరో వ్యక్తితో ఇంకొక ఇంట్లో ఆమెకు భర్త ఉంటే నేరం. ఆమెకు భర్త లేకుండా ఈయన ఆవిడతో కలిసి ఉంటే నేరం కాదా సార్? నేరం కాదు. తప్పు అది. నైతికంగా తప్పు. తప్పు. కానీ సామాజికంగా తప్పు. న్యాయపరంగా, చట్టపరంగా నేరం నేరం కాదు. కాదు అది. ఆమెకు స్వేచ్ఛ ఉన్నది. నేను ఎవరితోనైనా కలిసి ఉంటా అంటది. ఆమె స్వేచ్ఛ వ్యక్తపరుస్తుంది. ఈయన వైపు నుంచి అది నేరం కాదా? ఈయనకు ఆల్రెడీ భార్య ఉంటుంది, పిల్లలు ఉంటారు. ఈయన వెళ్ళి ఇంకొక ఆవిడతో కలిసి ఉండడం అనేది నేరం కాదా? అయితే ఆమె ఇప్పుడు తప్పు, నేరం ఇప్పటిదాకా చెప్పిన. అది నైతికంగా, సామాజికంగా ఒక తప్పు కావచ్చు. అది నేరం కాదు. ఇప్పుడు ఏ విధంగా అయితే ఇప్పుడు నేను ఇప్పటిదాకా చెప్పిన కదా, కలిసి ఇద్దరు కలిసి సహజీవనం చేసిండ్రు, ఇద్దరు వ్యక్తిగత ఆకర్షణకు లోనైనరు, ఒకళ్ళ మీద ఒకళ్ళు ప్రేమ వ్యక్తపరుచుకుండ్రు, అదేవిధంగా కొన్ని సుఖాలు కూడా పొందిండ్రు. అన్నీ చేసినాక నాకు అతను లైంగిక వాంఛ తీర్చుకోనికి నాతో కలిసి ఉన్నాడు, నాకు చెప్పలేదంటే ఆమెనే చెప్తుంది. ఆమెనే అంతకుముందు ఒక కంప్లైంట్లో, ఇతని మీద పెట్టిన కంప్లైంట్లో ఆమె ఏం చెప్తుంది అంటే, 10 సంవత్సరాలుగా ఇతను నాకు తెలుసు, మేము చాలా ఇంటిమేట్గా ఉన్నాము, శారీరకంగా కూడా కలిసినాం మేము అనే విషయాన్ని ఆమె చెప్తుంది. చెప్పినప్పుడు ఇద్దరు సమబాధ్యత ఉంటుంది ఇద్దరికి. అయితే ఆ సమాజం దృష్టిలో ఇది తప్పు, కానీ నేరం కాదు. అదే విషయాన్ని మరొకసారి మధ్యప్రదేశ్ హైకోర్టు చెప్పింది. ఓహ్! ఇదైతే నేరం కాదు. సమాజం దృష్టిలో, నైతిక విలువల దృష్టిలో తప్పు మాత్రమే. తప్పు అంతే. అంతే. కానీ ఇక్కడ మీరు ఇంకో విషయం చెప్పారు కదా సార్, ఆవిడకి కూడా ఇప్పుడు సదరు వ్యక్తి ఒక మహిళతో కలిసి ఉంటే ఆవిడకి భర్త ఉంటే తప్పు అని, భర్త ఉంటే నేరం అని. ఎందుకట్లా? అంటే స్త్రీ విషయానికి వచ్చేసరికి న్యాయం ఎందుకు మారింది? ఇప్పుడు ఈయనకు స్త్రీ అంటే ఇప్పుడు ఇతని భార్య కంప్లైంట్ పెట్టచ్చు. ఓకే. ఇతని భార్య కంప్లైంట్ పెట్టచ్చు. ఈవిడికి ఆ హక్కు ఉంది. నా భర్త ఎప్పుడు పెట్టచ్చు? ఈమెను పెళ్లి చేసుకుంటే పెట్టచ్చు. ఇంకొక ఆవిడతో కలిసి ఉంటే కంప్లైంట్ పెట్టలేదు. కేవలం పెళ్లి చేసుకుంటే మాత్రమే కంప్లైంట్ పెట్టడానికి బైగామి అంటారు. ఓకే. అయితే మన హిందువులలో అంటే దాన్ని ఏమంటారు, పాలిగామి. ఎక్కువ మంది స్త్రీలను వివాహం చేసుకోవడం పాలిగామి అంటారు. పాలిగామి ఈజ్ ప్రొహిబిటెడ్. ఓకే. పాలియాండ్రీ అంటే ఒక స్త్రీ ఎక్కువ పురుషులను వివాహం చేసుకోవడం. అది మనకు కొన్ని నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో కనబడుతుంది ఇప్పటి కూడా. ఇప్పుడు మహాభారతంలో ద్రౌపది 5 భర్తలు ఉంటారు ఆమెకు. అదేవిధంగా కొన్ని స్టేట్స్లో మనకు పాలిగామి కనబడుతుంది, కొన్ని స్టేట్స్లో మనకు పాలియాండ్రీ కనబడుతుంది. వాళ్ళ సమాజం, వాళ్ళ మతపరమైన ఆచారాల ప్రకారం అది సరైనదే. అయితే వాస్తవానికి మొత్తం చట్టం దృష్టిలో అది నేరం కాదు, అది ఒక తప్పు. అంతే. తప్పుకి శిక్ష ఉండదు. ఒకవేళ ఈవిడ వచ్చి, ఇప్పుడు సదరు భార్య వచ్చి, నా భర్త మరొక స్త్రీతో సహజీవనం చేస్తున్నారు, దీనివల్ల నా కుటుంబ జీవితానికి, నా పర్సనల్ లైఫ్కి రెండింటికి కూడా ప్రాబ్లం ఉంది అని ఆవిడ వచ్చి కేసు పెట్టడానికి అవకాశం ఉందా లేదా? ఆమె విడాకులు తీసుకునే అవకాశం ఉంటుంది. అంతేగాని ఈయన తప్పు చేస్తున్నారని, నాకు నా మెయింటెనెన్స్ చూసుకోవాలి, నేను ఈ కారణం వల్ల ఇతను నుండి విడాకులు కోరుతున్నాను, అదేవిధంగా ఇతను ఆ సంసారిక జీవితాన్ని వేరే స్త్రీతో పంచుకోవడం అనేది నాకు ఇష్టం లేదు అనే విషయాన్ని ఆమె చెప్తూ విడాకులు తీసుకోవచ్చు. కాకుంటే ఇతను వేరే స్త్రీని పెళ్లి చేసుకుంటే పెళ్లిని ఈమె కోర్టులో ఎస్టాబ్లిష్ చేయగలిగితే అప్పుడు అది నేరం అవుతుంది. ఓకే. అప్పటిదాకా ఈవిడికి కేవలం విడాకుల కోసమే కానీ నా భర్త తప్పు చేసినారని చట్టపరమైన సహాయం తీసుకునే అధికారం ఈవిడికి లేదు. ఇదే కేసుని రివర్స్లో చూద్దాం సార్. ఇప్పుడు 2 చూస్తున్నాం కదా పేపర్లో మనం. ఇదే ఒక కుటుంబం ఉంటే భర్త విషయాన్ని పక్కకు పెడితే భార్య వేరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుంటే ఇప్పుడు పురుషుడు వెళ్ళి నా భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందని కేసు పెట్టే అవకాశం ఉందా? విడాకులు కోరొచ్చు. అంతే. ఇక్కడ స్త్రీ పురుషుల భేదం ఏం లేదు. ఇప్పుడు ఆయన కూడా విడాకులు తీసుకోవచ్చు, కానీ
ఆవిడ తప్పు చేస్తుందని చట్టాన్ని ఆశ్రయించడం గానీ, న్యాయాన్ని ఆశ్రయించడం గానీ, ఆ తప్పుకి ఆవిడని శిక్షించమని అడిగే అర్హత స్త్రీకి గానీ, పురుషుడికి గానీ మన లేదు. శిక్షా స్మృతిలో అయితే అది నేరం కాదు. నేరం కాదు. నేరం నేరం కాదు కాబట్టి శిక్ష లేదు. శిక్ష లేదు. కేవలం విడాకులు మాత్రమే తీసుకోవచ్చు. విడాకులు మాత్రమే ఇప్పుడు ఇక్కడ స్త్రీకైతే నాకు భరణం ఇవ్వాలి, ఆ. నా ఆర్థిక స్వావలంబన అంతా చూసుకోవాలి అని అడిగే అధికారం ఉంది కదా! నిజానికి ఇలాంటి కేసెస్ ఎక్కువ అవుతున్నప్పుడు ఇప్పుడు ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు కదా! భర్తకి అలా అడిగే అవకాశం లేదా న్యాయంలో, చట్టంలో? అయితే భర్తకు మన చట్టాలలో అయితే అట్లా అడిగే అవకాశం లేదు. అయితే మా విదేశాలలో అయితే అట్లాంటి అంటే అది ఇప్పుడు వాళ్ళ దాంట్లో మనకు మ్యారేజ్ అనేది ఒక సెక్రమెంట్. మనకేందంటే హిందూ వివాహ చట్టంలో కావచ్చు అది చెప్పబడ్డది, ఇట్ ఈస్ అ సేక్రమెంట్. అయితే మన కాడ ఇడుపు కాయిదం అంటాం. అంటే వాళ్ళు కూర్చొని మాట్లాడుకొని రాజీ చేసుకోవడం. రాజీ చేసుడు కాదు, విడిపోవడం. ఓకే. అలా మేము కొన్ని కేసెస్ చూస్తుంటాం. ఆ కేసులు ఏమైతాయంటే అప్పట్లో పెద్దగా విద్యా వ్యవస్థ అనేది ఎక్కువ ఎదగలేదు కాబట్టి, కొన్ని తెలంగాణ మారుమూల పట్టణాలలో ఎక్కువ చదువుకొని ఉండరు కాబట్టి ఆడాడిని పంచాయతీ పెట్టుకొని అంటే వాళ్ళ విడాకులు కస్టమరీ ఫార్మ్ ఆఫ్ డివోర్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అయితే అది అప్పటి వరకు నడుస్తుంది. అతను ఇంకొక మ్యారేజ్ చేసుకుంటాడు, మ్యారేజ్ చేసుకొని ఆమెతో పిల్లలు కంటాడు. పిల్లలు కంటినాక అతని సర్వీస్ రికార్డులలో మొత్తము మొదటి భార్య పేరే ఉంటుంది. కాకుంటే వీళ్ళు కలిసి ఉండరు, సంవత్సరాల కొద్ది వాళ్ళ పిల్లలు పెద్దగా అవుతారు. వాళ్ళ పిల్లలు పెద్దగా అయినాక వాళ్ళు వచ్చి ఈయన ఆస్తులలో వాటా అడగడం జరుగుతుంది. వాస్తవానికి వాళ్ళు కూడా హక్కుదారులే, వీళ్ళకి కూడా హక్కు రావాలి. అయితే కొన్ని సందర్భాలలో ఏమవుతుందంటే బహుభార్యత్వం మన హిందువులలో లేదు కాబట్టి, అంటే ముందున్న ఆవిడకి ఖచ్చితంగా విడాకులు ఇస్తేనే రెండో పెళ్లిని చట్టం కానీ న్యాయం కానీ చట్టపరంగా విడాకులు ఇవ్వాలి. చట్టపరంగా విడాకులు ఇస్తేనే సమర్థిస్తారు. అట్లా ఉంటుంది. అదేవిధంగా మీరు అడిగినట్టు ఇప్పుడు భార్య ఇప్పుడు ప్రస్తుతం మన భారతదేశంలో ఉన్న పరిస్థితులు చూస్తే, లేకుంటే మన చట్టాలను మనం ఒకసారి పరిశీలిస్తే, భార్య కూడా వేరే వ్యక్తితో సంబంధం పెట్టుకున్నా కానీ విడాకులు కోరవచ్చు. కొన్ని సమయాలలో అంటే హై సొసైటీలో ఏం జరుగుతుందంటే ఇట్లా పరువు నష్టం కావచ్చు, ఇది కావచ్చు, అది కావచ్చు, అట్లాంటి కేసులు అనేది పెట్టడం జరుగుతుంది. అంతేగాని ఆవిడ నుంచి ఇది తప్పని చెప్పడానికి లేదు, ఆవిడ నుంచి డబ్బు ఆశించడానికి అవకాశం లేదు, డబ్బు ఆశించే అవకాశం ఉండదు. ఒకవేళ ఆవిడ పెళ్లి చేసుకుంటే చెల్లదు కదా ఆ పెళ్లి. ఓకే, ఆవిడ చేసుకున్న చెల్లదు, ఈయన చేసుకున్న చెల్లదు. ముందైతే చట్టపరంగా విడాకులు తీసుకోవాల్సిందే. ఇప్పుడు హిందూ వివాహ చట్టంలో ఏం చెప్పబడుతుంది అంటే భార్యత్వం అనేది లేదు మనకాడ. అదేవిధంగా పాలియాండ్రీ, స్త్రీ ఎక్కువ మంది పురుషులను పెళ్లి చేసుకునే అవకాశం లేదు. సో అట్లా చేసుకున్నా కానీ చెల్లదు. అయితే ఇప్పుడు ఏంటంటే ఒక స్త్రీ అంటే ఈ తీర్పులో ఏం చెప్పబడ్డదంటే, ఒక స్త్రీ ఇంకొక పురుషునితో సహజీవనం చేస్తున్నాం కాకుంటే ఆ పురుషునికి వేరే స్త్రీతో మ్యారేజ్ అయి ఉండొచ్చు, పిల్లలు అయి ఉండొచ్చు, లేకుంటే వేరే సంసారం ఉండొచ్చు, ఈమె కంటే ముందుగా, లేకుంటే కొన్ని సమయాలలో ఏంటంటే కలిసి ఉన్నాక కూడా ఇద్దరు ఒక అండర్స్టాండింగ్కి వచ్చి అతను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు చెప్పకుండా. అట్లా కూడా కొన్ని సందర్భాలు ఉంటాయి. అయితే మ్యారేజ్ అనే ఇన్స్టిట్యూషన్ని హిందూ సమాజం గుర్తించింది. అంటే మ్యారేజ్ మన దాంట్లో సేక్రమెంట్ కాబట్టి మనకు విడాకులకు మంత్రాలు ఉండయి, ఏమున్నా ఇడుపు కాయిదం ఉంటుంది అంతే. అదే మనం కొన్ని గ్రామాలలో చూస్తుంటాం ఇప్పుడు కూడా, వాళ్ళకు అంత పెద్దగా చట్టం గురించి అవగాహన ఉండదు. అయితే కొన్ని ట్రైబల్ ఏరియాస్లో చూస్తుంటాం మనం, వాళ్ళ దాంట్లో కస్టమరీ డైవర్స్ అనేది ఉంటుంది. అయితే కొన్ని సమయాలలో మన చట్టం కూడా గుర్తిస్తుంది కస్టమరీ డైవర్స్ అనేది. ఓకే. అయితే కొన్ని సందర్భాలలో ఏంటంటే భర్త మన ప్రభుత్వ ఉద్యోగం చేస్తుంటాడు, ఒక పురుషుడు ప్రభుత్వ ఉద్యోగం చేస్తుంటాడు. అట్లాంటి సమయాలలో సమస్యలు ఉత్పన్నమవుతాయి. అంటే మన పాత తరాలను తీసుకుంటే, ఒక 4-5 తరాల ముందట తీసుకుంటే, బహుభార్యత్వానికి సంబంధించి బొచ్చడు కేసులు కోర్టులలో పెండింగ్ ఉన్నాయి. అప్పట్లో అంటే నిజాం, ఇప్పుడు మహారాజా హరికిషన్ ప్రసాద్ ఉన్నాడు. మహారాజా కిషన్ ప్రసాద్కు అధికారికంగా 8 మంది భార్యలు, 4 ముస్లింలు. అయితే ఆ 4కి పుట్టిన పిల్లలందరూ ముస్లిం సాంప్రదాయంలో పెరిగారు. మహారాజా
కిషన్ ప్రసాద్ ఎవరంటే నిజాంకు ప్రధానమంత్రి. ఓకే. అయితే ఈ మిగతా నలుగురు ఉన్నారు కదా, ఆ నలుగురికి పుట్టిన వాళ్ళందరూ హిందూ సాంప్రదాయంలో పెరిగారు. ఓహో! అయితే అట్లా మనకు పాత తరాలు తీసుకుంటే బహుభార్యత్వం అనేది చాలా కామన్గా కనిపించే విషయం. ఎన్నో కేసెస్ కూడా పెండింగ్ ఉన్నాయి. అంటే రెండవ భార్య వచ్చి క్లెయిమ్ చేయడము, అదేవిధంగా మొదటి భార్య తర్వాత మొదటి భార్య పిల్లలు వచ్చి క్లెయిమ్ చేయడము, అదేవిధంగా ముగ్గురు భార్యలు, ఇక్కడ నలుగురు భార్యలు. చిన్న డౌట్ సార్. ఇప్పుడు క్లెయిమ్ చేసినప్పుడు మొదటి భార్య పిల్లలకి ఎంత హక్కుందో, రెండో భార్య పిల్లలకి అంతే హక్కుంటుందా? కాకుంటే కొన్ని బహుభార్యత్వం అనేది చట్టం ఒప్పుకోవట్లేదు. అమల్లోకి వచ్చినాక అంటే గతంలో చట్టం అంటే పూర్వం ఇప్పుడు మనకు స్వాతంత్రం రాకముందు ఒకవేళ జరిగినుంటే దానికి మన చట్టాలు వర్తించవు. ఓకే. స్వతంత్రం వచ్చినాక మనం ఒక చట్టాన్ని తెచ్చుకున్నాం. హిందూ మ్యారేజ్ యాక్ట్ ఉంటుంది, హిందూ సక్సెషన్ యాక్ట్ ఉంటుంది, అదేవిధంగా హిందువులకు సంబంధించిన మతపరమైన ఆచారాలు కొన్ని ఉంటాయి. అవన్నిటిని పరిగణలోకి తీసుకొని ఒక తీర్పు అనేది దానిలో ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడున్న హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం మొదటి భార్య పిల్లలకి ఇలానే రెండో భార్య పిల్లలకి కూడా సమానమైన హక్కు ఉంటుందా ఆస్తిలో? మీరు మ్యారేజ్ ప్రూవ్ చేయలేరు కదా, రెండవ మ్యారేజ్ ఎట్లా ప్రూవ్ చేస్తారు? ఓకే. ఇక్కడ డైవర్స్ కాలేదు కాబట్టి, సెకండ్ మ్యారేజ్ లీగల్ కాదు కాబట్టి వాళ్ళకి రైట్స్ లేవు. రైట్స్ ఉండయి. వాళ్ళు చాలా కష్టపడాల్సి వస్తుంది, కొట్లాడాల్సి వస్తుంది. వాళ్ళు ఓకే, ఫైట్ చేయాల్సి వస్తుంది. వాళ్ళు కేసు వేసినా అది నిలబడదు. ఓకే. అంటే రెండవ భార్య అనేది అంటే కొన్ని సమయాలలో ఏమవుతుందంటే హిందువులలోనే మొదటి భార్య కొన్ని కారణాల వల్ల అంటే ఆమెకు ఫిజికల్గా ఆమెకు బాగుండకపోవడం, లేకుంటే ఇప్పుడు హిందూ వివాహ చట్టంలో కూడా వేరే మతానికి మారిపోతే, ఐదర్ ఆఫ్ ది స్పౌసెస్ వేరే మతానికి మారిపోతే అది మొదటి కారణం డైవర్స్ తీసుకోనికి. ఓకే. ఈవిడ ఏదైనా ఇంకొక మతానికి కనుక కన్వర్ట్ అయితే ఈయన డైవర్స్ తీసుకోవడానికి, భర్త కన్వర్ట్ అయినా అదే వర్తిస్తుంది. ఓకే. భర్త కన్వర్ట్ అయినా ఈవిడికి ఇష్టం లేకపోతే వేరే మతానికి వెళ్ళారని ఈ ఒక్క కారణం చూపించి వీళ్ళు డైవర్స్ తీసుకోవచ్చు. అయితే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు కొన్ని సమయాలలో అంటే అక్విసెన్స్ ఈ మన కాడ కొన్ని తరాల ముందు ఒక్కటే ఇంట్లో ముగ్గురు అక్కచెల్లెల్ని ఇద్దరు. అవును, అట్లా కూడా ఉంటుండే. అంటే వాళ్ళు సైమత్తోనే అందరూ ఇంట్లో ఒకటే అక్కచెల్లెళ్ళకి కలిసి ఉంటారు. అయితే దాన్ని చట్టం గుర్తించదు. ఓకే, చట్టం గుర్తించదు. సో ఆడ మన ఇప్పుడు అందరు అదే అంటారు కదా, జబ్ మియా బీవీ రాజీ తో క్యా కరేగా కాజీ. అట్లా అంటే ఇక్కడ చట్టం ఏం గుర్తించదు. ఒకవేళ ఇన్ కేసు వాళ్ళ మధ్యలో గొడవలు జరిగి వాళ్ళు కనుక కోర్టులో వాళ్ళకి ఆస్తి కోసం పెట్టినా వాళ్ళు ఫైట్ చేయాల్సి వస్తుంది. వాళ్ళు సఖ్యతగా ఉన్నంతకాలం నడుస్తుంది సమాజంలో. కానీ చట్టపరమైన గుర్తింపు అయితే రెండో భార్య పిల్లలకి రాదు డైవర్స్ తీసుకోకుండా. రాదు. అంటే కొన్ని సందర్భాలలో ఏమవుతుందంటే ఇప్పుడు రెండవ వివాహం అనేది చెల్లదని చెప్తారు. కాకుంటే రెండవ వివాహం అతనికి పుట్టిన పిల్లలే కదా. అవును కదా. అయితే వారసత్వంగా వచ్చే ఆస్తులలో వీళ్ళకి హక్కు ఉంటుంది. అంటే వాళ్ళ తాతగారి ఆస్తి, ఐ మీన్ ఇప్పుడు వాళ్ళ తండ్రి సంపాదించిన ఆస్తిలో వీళ్ళకి హక్కు లేదు, కానీ వాళ్ళ తాతగారి ఆస్తిలో మాత్రం వారసత్వ హక్కు వీళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ డైవర్స్ ఇవ్వకపోయినా రెండో పెళ్లి చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, ఆ అవకాశం అయితే ఉంటుంది. కానీ తండ్రి ఆస్తిలో మాత్రం హక్కు రాదు వీళ్ళకి. సొంతగా సంపాదించుంటే అదే ఆయన సొంత సంపాదనలో మాత్రం హక్కు ఉండదు. విరాసత్ కాకుండా ఆయన స్వంతగా సంపాదించుంటే దానిలో హక్కు రాదు. ఆయన ఎవరికన్నా ఇచ్చుకోవచ్చు. అయితే సార్ ఇప్పుడు చాలామందిని మనం సెలబ్రిటీలు అనలేం, బాగా తెలిసిన వ్యక్తులు, సమాజంలో ఉన్న ప్రముఖ వ్యక్తులు కూడా మొదటి భార్య, పిల్లలు, కుటుంబం ఉండగానే ఇంకొక స్త్రీతో వాళ్ళు సహజీవనం చేస్తూ సమాజానికి కనిపిస్తూనే ఉన్నారు. ఇది కేవలం సమాజపరంగా తప్పితే మనం ఇప్పుడు ఫైనల్గా తెలుసుకున్న వాటిలో చట్టపరంగా ఏ విధమైన చర్యలు తీసుకునే నేరం కాదు కాబట్టి చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం లేదు. మరి ఈవిడ వాయిస్ వినిపించుకోవడానికి ఈవిడికి అవకాశం లేదా? ఇక నా భర్త అక్కడ ఉన్నాడు, లేకపోతే నా భర్త ఆవిడతో ఉన్నాడు, ఆవిడ తీసుకొని వెళ్ళిపోతుంది, ఇలా చెప్పగలిగే అధికారం ఇక్కడ ఉన్న మొదటి భార్య అనే స్త్రీకి ఇవ్వలేదా చట్టం? అది శిక్షార్హమైన నేరం కాదు. శిక్షార్హమైన నేరం కాదు. అయితే ఆమె అట్లా చేసినందుకు
ఆమెకు నాకు ఇట్లా నష్టపరిహారం కోరచ్చు, అదేవిధంగా ఆమె మెయింటెనెన్స్ అడగచ్చు, నేను ఇతనితో కలిసి ఉండను అని విడాకులు కోరవచ్చు, లేకుంటే ఇతను నన్ను గృహహింసకు గురి చేస్తుంది. అది అది ఒక 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 టైప్ ఆఫ్ హింసనే, అది కూడా ఓకే, మానసిక హింస. కాబట్టి మనకు ఇంతకుముందు 125 సిఆర్పిసి ఉంటుండే. 125 సిఆర్పిసి ఏం చెప్తారంటే మెయింటెనెన్స్ ఆఫ్ వైఫ్ అండ్ చిల్డ్రన్. అదేవిధంగా 498A ఉంటుంది, క్రూయలిటీ, డెఫినేషన్ ఆఫ్ క్రూయలిటీ. క్రూరత్వం అంటే ఏంది? క్రూరత్వం అంటే మానసికంగా కూడా ఒక వ్యధకు గురి చేయడము. అంటే వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటే, వేరే వాళ్ళతో కలిసి ఉంటే మానసిక వేదన, మెంటల్లీ వీక్ అవుతారు కదా, అది మానసిక వేదనే. దాని మీద కంప్లైంట్ ఇవ్వచ్చు. ఇప్పుడు మీరు ఇందాక గృహహింస అన్నారు సార్, అసలు ఈ చట్టాలు న్యాయాలు అనేవి నిజంగానే మారుమూల గ్రామాల వరకు వెళ్తున్నాయా? రీసెంట్గా మేము మళ్ళీ దాన్ని వీడియో కూడా ప్లే చేస్తాం మ్యాక్సిమం వీలైతే. రీసెంట్గా ఒక వీడియో చూసాం, ఒక స్త్రీని 2 చేతులు గట్టిగా తాళ్లతో కట్టేసి వైర్లతో ఆవిడకి శుభ్రంగా చేతులు కట్టి కొరడాతో విపరీతంగా రాత్రంతా విపరీతంగా కొడుతున్న వీడియో. అదేమీ ఫ్రాడ్ వీడియో ఏం కాదు, ఆల్మోస్ట్ వైరల్ అయింది ఆ వీడియో. ఇప్పుడు అలాంటి గృహహింసలు జరుగుతున్నప్పుడు ఆవిడకి బయటకు వచ్చి చెప్పాలి. ఇప్పుడు ఆ అమ్మాయి చదువుకోలేదు, ఎక్కడో మారుమూల గ్రామంలో ఉంది, కానీ వీడియో అయితే ఎవరో తీశారు, అది వైరల్ అయింది అనుకోండి. వాళ్ళకి తెలీదు చట్టం గురించి, న్యాయం గురించి, బయటకు వచ్చి చెప్పాలని, కంప్లైంట్ చేయాలని అని లేనప్పుడు, అంత పరిజ్ఞానం లేనప్పుడు ఇంకొక వ్యక్తి కంప్లైంట్ చేస్తే దాన్ని పరిగణలోకి తీసుకొని ఆవిడని రక్షించే బాధ్యత చట్టం, న్యాయం తీసుకుంటుందా? మంచి ప్రశ్న. అయితే నేరాలలో కాగ్నిజబుల్ అఫెన్స్, నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ అనేటివి ఉంటాయి. చిన్న నేరాలు అనేటివి బాధింపబడ్డ వ్యక్తి మాత్రమే కంప్లైంట్ చేయాలి. ఇప్పుడు పెద్ద నేరాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఆమెను హింసకు గురి చేసిండ్రు, కుల వివక్ష. ఇప్పుడు మనం సిబిఐకి ఇచ్చిండ్రు కొన్ని కేసెస్. అదేవిధంగా ఇంతకుముందు అది మన మారుతిరావు అనే వ్యక్తి హత్య చేయించడం జరిగింది. దాని తర్వాత అతను కూడా సూసైడ్ చేసుకున్నాడు, వాళ్ళ మిగతా దోషులకు శిక్ష పడ్డది, అవన్నీ జరగడం. మనం కొన్ని గ్రామాలలో ఇప్పటికీ ఆ కుల వ్యవస్థ అనేది పాతకపోయింది. హిందూ సమాజంలో కుల వ్యవస్థ అనేది పాతకపోయింది. అయితే కులం అనేది ఎక్కడికి వెళ్ళి పుట్టిందంటే, నా అధ్యయనం ప్రకారం, లేకుంటే నేను చదివిన కులం అనేది వాడు చేసిన వృత్తి బట్టి కులం పుట్టింది. అవును. కొన్ని సంవత్సరాల తర్వాత, కొన్ని ఏళ్ళ తర్వాత, కొన్ని దశాబ్దాలు, కొన్ని శతాబ్దాలు గడిచినాక దాని మధ్యలో గ్యాప్, ఒక కులంకి ఇంకొక కులానికి మధ్యలో గ్యాప్ అనేది ఏర్పడ్డది, కట్టుబాట్లు అనేటివి ఏర్పడ్డాయి, ఒక మైక్రో వ్యవస్థ అనేది ఒక్కొక్క కులం ఏర్పాటు చేసుకున్నది. అయితే ఈ కుల వ్యవస్థ ప్రధాన కారణంగా మనం చూడవచ్చు. ఇట్లాంటి పరువు హత్యలు కావచ్చు, లేకుంటే స్త్రీలను, సొంత బిడ్డలని దారుణంగా హింసించి అంటే ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు కొన్ని సమయాలలో ప్రేమించిన వాడిని చంపడము, లేకుంటే ఇష్టం లేకుండా ఈమెకు వేరే పెళ్లి చేయడము, బిడ్డలకు వేరే పెళ్లి చేయడము, చెల్లెలను అంటే ఇంట్లో ఆడివాళ్ళని అట్లా కులం కారణంగా హింసకు గురి చేయడం అనేటివి మనం చూస్తుంటాం. అయితే ఇటువంటి నేరాలలో ఎవరైనా రోడ్ పాయింట్ పోయేటోడు కూడా కంప్లైంట్ చేస్తే దానిపైన చర్యలు తీసుకుంటాం. పెద్ద నేరాల కింద పరిగణిస్తారు. పెద్ద నేరాలు ఏవి? ఇప్పుడు రాత్రంతా ఆవిడని హింసించి కొట్టి ఉంటే అది పెద్ద నేరం కిందే పరిగణించాలి కదా. ఇప్పుడు కొన్ని సమయాలలో జాతీయ మానవ హక్కుల కమిషన్ కానీ, లేకుంటే రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కానీ జోక్యం చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇది మానవ హక్కుల ఉల్లంఘననే. ఈ కుల వ్యవస్థ, కులం పేరుతో లేకుంటే పరువు హత్యలు చేయడము, లేకుంటే ఆ అమ్మాయికి బలవంతంగా వేరే మ్యారేజ్ చేయడము, లేకుంటే ఆ అబ్బాయిని దూరం చేయడము, లేకుంటే ఎక్కడైనా దూరం తీసుకుపోవడము, ఆమెను కలవనీయకపోవడం, ఇవన్నీ మానవ హక్కుల ఉల్లంఘన కిందనే వస్తాయి. అయితే మేజర్ అయినాక కాకుంటే చిన్న వయస్సులో తప్పు చేస్తారని ఏ తల్లిదండ్రుల కన్నా ఉంటుంది. అంటే సడన్గా అంటే మానసిక పరిపక్వత అనేది ఉండదు కాబట్టి వాళ్ళు ఏమైనా తప్పు చేస్తారేమో, లేకుంటే నా బిడ్డను తీసుకుపోయి వీడేమైనా చేస్తాడేమో, ఆ బిడ్డకు ఏమైనా
అనుకోంది అవుతుందేమో, అంటే తను సరైన వ్యక్తి కాదేమో తన కూతురు నుంచి చేయడానికి. అంటే వీళ్ళకి ఒక ఇమాజినేషన్ ఉంటుంది కదా, అల్లుడు ఇలా ఉండాలి, ఒక మంచి స్టేటస్లో ఉండాలి, దానికి తగ్గట్టుగా ఆ వ్యక్తి కనపడకపోతే ఇలాంటి కనపడకపోవచ్చు. లేకుంటే వన్ సోషల్ బ్యాక్గ్రౌండ్ చూస్తారు కొంతమంది తల్లిదండ్రులు. సోషల్ బ్యాక్గ్రౌండ్ చూసి అరే చాలా తక్కువ సోషల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నది అంటే మన సమాజంలో ఇట్లా ఈ కుల వ్యవస్థ కారణంగా ఇట్లా థింకింగ్ అనేది మారాలి. అయితే ఇప్పుడు మీరు అన్నట్టు అట్లా గాయపరచడము, లేకుంటే సాంఘిక బహిష్కరణకు గురి చేయడము కొన్ని దీంట్లో చూస్తాం మనం. మొన్న ఒక కేసు వచ్చింది, నిజామాబాద్లను కామారెడ్డిలను ఇట్లనే ఒక వర్గం వారిని సంఘ బహిష్కరణ చేశారు. అవును, ఇప్పటికీ ఉన్నాయి కదా సార్. అసలు దాని చట్టం న్యాయం సమర్థిస్తుందా? ఇట్లా సంఘ బహిష్కరణ, ఊరి నుంచి వెళ్ళేస్తాము ఇలాంటివన్నీ. అయితే కొన్ని దుకాణాలలో కొనొద్దు అనేటిది కొన్ని కట్టుబాట్లు మొత్తం వాళ్ళ ఒక కులానికి సంబంధించిన పెద్ద మనుషులందరూ కూర్చొని మనమే ఎక్కువ శాతం ఈ ఊళ్ళో మనమే ఎక్కువ ఉన్నాం కాబట్టి పలానా కులం వాళ్ళ దుకాణాలలో కొనకురి, వాళ్ళతో మాట్లాడకుర్రి, సోషల్ బాయ్కాట్ చేయరి వాళ్ళను అని చెప్పడం జరిగింది. అయితే దానిలో ఎస్పీ గారు జోక్యం చేసుకొని, అదేవిధంగా పోలీస్ అధికారులు జోక్యం చేసుకొని ఇవి శిక్షార్హమైన నేరాలు, మీరు ఇట్లా చేస్తే మేము కేసు కట్టి మిమ్మల్ని ఇది చేయాల్సి వస్తుంది, జైలుకు పంపించాల్సి వస్తుంది అనే విషయాన్ని చెప్పడంతో అది తగ్గింది. అంటే వాళ్ళకు ఇంట్లల్లో ఉంటుంది. ఓకే, ఇక అది ఇంటర్నల్గా ఉన్నా అట్లీస్ట్ బయటికి ఎక్స్ప్రెస్ చేసే ఛాన్స్ లేదు కాబట్టి కొంతవరకు కంట్రోల్లో ఉండగలుగుతారు. కరెక్ట్. అదే విధంగా మనము ఇంట్లో ఆడబిడ్డలు కూడా అరే వాంతన పోతుంది వీంతన పోతుంది అని సమాజంలో కొంతమంది చెప్పడం వలన ఇది ఇప్పుడు విద్యా వ్యవస్థ అనేది కొద్దిగా మనం దానిలో ఇంప్రూవ్మెంటు లేకుంటే మార్పులు అనేది తీసుకొస్తే, ఇప్పుడు మనకు సిటీలో ఉంటాం కాబట్టి మనకు కనబడదు, ఊళ్ళల్లో ఇట్లాంటివి చాలా ఉంటాయి, ఇట్లా దురాచారాలు చాలా ఉంటాయి. అయితే ఈ దురాచారాలను సమూలంగా రూపుమాపడంలో ప్రభుత్వాలు ఇప్పటికీ సఫలం కాలేకపోతున్నాయని నా అభిప్రాయం. అంటే వీటి మీద దృష్టి సారించాలి. 80% 90% మారింది, సమయం మారింది. పాటు భారతదేశంలో నివసిస్తున్న వివిధ మతాల వాళ్ళు కూడా వాళ్ళ మతాలలో ఉన్న దురాచారాలను వాళ్ళు ఎంతో కొంత మేరకు వాళ్ళు రూపుమాపినారు. అంటే మనకు స్వాతంత్రం వచ్చినాక కావచ్చు, దాని తర్వాత ప్రభుత్వం చొరవ వలన కావచ్చు, కాకుంటే పూర్తిగా రూపుమార్చలేదు. ఇంకా కొన్ని ఏరియాల్లో ఇవన్నీ కూడా కుల వ్యవస్థ అనేది మనకి ఇప్పుడు కనిపిస్తుంది. ఇక్కడ భరణం విషయానికి వస్తే సార్, ఇందాక మీరు చెప్పారు ఒక వివాహం చేసుకున్న తర్వాత ఆవిడ ఏ కారణం చేత విడిపోయినా, అతనికి వివాహేతర సంబంధం ఉండి విడిపోయినా స్త్రీ భరణం అడుగుతుంది. ఆ భరణం మీద కూడా మేము చాలా న్యూస్లు చూసాం. కొన్ని కోట్లలో ఆవిడ ఇంత లిస్ట్ రాసి ఇవన్నీ నాకు భరణంగా కావాలి అని అడిగిందని, అంత ఇవ్వగలిగే స్థితిలో అబ్బాయి లేడని చెప్పడం, ఇలా రకరకాల కేసులు. మీరన్నట్టు జడ్జిగా చెప్పిన భాష్యాన్ని వక్రీకరించి ఉండొచ్చు మీడియా. అసలు భరణం అనేది ఏ క్రైటీరియా మీద ఎంతవరకు అడగడానికి స్త్రీకి అధికారం, హక్కు ఉంటుంది? ప్రాథమికంగా ఆమె సామాజిక స్థితి, ఆమె సామాజిక ఔన్నత్యం, ఆమె ఎట్లా బతుకుతుంది అనేది ప్రాథమికంగా పరిగణలోకి తీసుకునే అంశం. రెండవది ఏంటంటే ఆమె సంపాదించలేదా. ఆవిడ జాబ్ హోల్డర్ అయి ఉంటే, జాబ్ హోల్డర్ అయినా పర్వాలేదు, జాబ్ హోల్డర్ అయితే భరణానికి అనర్హం అనేది ఏ చట్టంలో లేదు. అయితే ఆమె కాళ్ళపైన నిలబడే, ఇప్పుడు పిల్లలు ఉంటారు, పిల్లలను అంటే మొత్తం ఆమె బాధ్యతనే కాదు కదా. ఒక దిక్కు అంటే ఆమె ఎంత కష్టపడుతుంది. ఇప్పుడు భర్త ఆమెను విడిచిపెట్టిపోతే ఆమె పిల్లలను చూసుకోవాలి, వాళ్ళ స్కూలు చూసుకోవాలి, అదేవిధంగా ఆమె సామాజిక స్థితికి తన మెయింటెనెన్స్, పిల్లల మెయింటెనెన్స్, ఫ్యామిలీ ఆ ముగ్గురు మెయింటెనెన్స్ చూసుకోవాలి కదా, తను చూసుకోవాలి. భర్త వెళ్ళిపోతే నేను ఎట్లా పడితే అట్లా తిరుగుతా అంటే, ఏడికి పడితే ఆడిపోతా, నేను సంసారం అంటే సంసారం చేయకపోతే నువ్వు ఇప్పుడు మన కాడ ఆ డివోర్స్. ఇప్పుడు యుఎస్లో ఒక సిస్టమ్ ఉన్నది, ఇద్దరు కలిసి విడిపోయినా కానీ ఇంత లాంగ్ పెండెన్సీ ఉండదు ఆడ. ఓకే, ఇవాళ దినము వాళ్ళు అనుకున్నారంటే మేము విడిపోదాము అని అనుకున్నారంటే వాళ్ళు ఏం చేస్తారు, మ్యూచువల్ కన్సెంట్ ఫైల్ చేస్తారు. లేకుంటే ఒక వ్యక్తి ఐదర్ ఆఫ్ ది స్పౌస్ ఫైల్ చేసిన 30 days లోపల రాకపోతే ఆటోమేటిక్ డైవర్స్ గ్రాంట్ అవుతుంది.
ఓహ్! అక్కడ. అక్కడ కాకుంటే ఆడనే తష్వ చేస్తారు, అంటే పరిష్కారం ఆడనే చేసేస్తారు. పరిష్కారం చేసి ఫ్యామిలీ కౌన్సిలర్ బాధ్యత ఏంది, మొత్తం నేను ఈ ఇంట్లో ఇంత ఆ సిస్టమ్ మన ఇండియాలో తీసుకురావాలి. ఓకే. ఏంటంటే ఇప్పుడు భార్య భర్తలు ఇద్దరు జాబ్స్ చేస్తుంటారు. వాళ్ళు ఒక ఇల్లు కొనుక్కున్నారు అనుకోండి, ఒక ఇద్దరు పిల్లలు పుట్టిండ్రు, ఇల్లు కొనుక్కోరు. ఇల్లు కొనుక్కున్నప్పుడు ఏమవుతుందంటే ఆమె కొన్ని ఈఎంఐస్ కడుతుంది, లేకుంటే డౌన్ పేమెంట్ కడుతుంది, లేకుంటే ఇంట్లో ఎన్నో సామాన్లు ఉంటుంది, బాసన్లు ఉంటుంది, లేకుంటే ఇంటీరియర్ చేపిస్తుంది, లేకుంటే ఇద్దరు షేర్ చేసుకుంటారు. అవును. షేర్ చేసుకున్నప్పుడు భర్త పేరు మీద ఉండొచ్చు ఇల్లు. ఓకే. నువ్వు అది ఎట్లా పరిష్కారం చేస్తావు? ఆమెకు మెయింటెనెన్స్ ఇస్తే సరిపోతుందా? మరి ఇంటి కోసం తను కూడా ఖర్చు పెట్టింది కదా ఇప్పటిదాకా. మరి ఆ ఖర్చు పెట్టిన అమౌంట్ పరిస్థితి ఏంటి? అట్లాంటి సిస్టమ్ మన ఇండియాలో తీసుకురా. అంటే అక్కడ ఏం చేస్తారు సార్? ఇప్పుడు ఖర్చు పెట్టింది కాబట్టి ఆ ఇంటిలో కూడా ఇద్దరికి వాటా ఉందని చెప్తారా? ఇద్దరికి వాటా ఉందని చెప్తారు. అక్కడైతే యూఎస్ లాంటి కంట్రోల్ పెట్టిన ప్రపోర్షన్ ప్రకారం ఇవి కూడా ఈ వాటాలు కూడా మొత్తం ఇన్ని రోజులలో అయిపోవాలనేది కూడా ఆదేశాలు ఇస్తుంది. ఓకే. ఇప్పుడు ఇది కూడా వాళ్ళిద్దరు షేర్ చేసుకోవాలి, ఇంటి ప్రాపర్టీని కూడా ఇన్ని రోజుల్లో షేర్ చేసుకోవాలి. పిల్లల దేశం విడిచిపెట్టిపోవద్దు. పిల్లల రెస్పాన్సిబిలిటీ కూడా ఇద్దరు తీసుకోవాలి. రెస్పాన్సిబిలిటీ కూడా షేర్ చేసుకోవాలి. మళ్ళీ కావాలంటే ఆవిడకి మెయింటెనెన్స్ ఇవ్వాలి. అది వన్ బాధ్యత, తండ్రి బాధ్యత. దట్ ఈస్ అ బేసిక్ నీడ్. అయితే కానీ ఇక్కడ లేదు అట్లా. ఈడ అది లేదు. ఇప్పుడు ఒక స్త్రీ చాలా పెద్ద పోరాటం చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మనం కోట్లలో పోతాం, ఎక్కువ శాతం చదువు రాని వాళ్ళే ఉంటారు. మేము చూస్తుంటాం కదా, ఈ 125 CRPC లైక్ మెయింటెనెన్స్కి వచ్చేవాళ్ళు పాపము వాళ్ళు ఎంతో బాధలు పడి వాళ్ళు ఆ కోట్లలో కూర్చొని మాకు కొన్నిసార్లు. సార్ ఇక్కడ ఒక పర్సనల్ క్వశ్చన్, జనరల్గా టాపిక్ నడుస్తుంది కాబట్టి మన దగ్గర దీని మీద సమాజం ఎన్నో రకాలైనటువంటి హాస్యాస్పదమైన వ్యాఖ్యలు కూడా చేశారు. ఒక కేసు కోర్టుకు వెళ్తే కొన్ని సంవత్సరాల పాడుతుంది. అది ఏ కేసు అయినా తీర్పు రావడానికి, డైవర్స్ కేసు కావచ్చు, లేకపోతే ఆస్తి తగాదాలు, అన్నదమ్ములు ఆస్తి తగాదాలు కావచ్చు, ఏ కేసు అయినా కానివ్వండి, అది కోర్టుకు వెళ్తే అది తెగడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఈ తీర్పు వచ్చేసరికి మేము ముసలివాళ్ళం అయిపోతాం అన్నంత హాస్యాస్పద వ్యాఖ్యలు చేసిన సందర్భాలు. అసలు ఎందుకు అలా జరుగుతుంది? ఎందుకు అంత లెంగ్తీ ప్రాసెస్? మన దగ్గర న్యాయ వ్యవస్థలో జడ్జెస్ రిక్వైర్మెంట్ చాలా ఎక్కువ ఉంది. అంటే మన పాపులేషన్ ఎంత అవుతుందో దానికి తగ్గట్టు న్యాయాధికారులు లేరు. నిజంగా ఇది షాకింగ్ న్యూస్ సార్. మనకి సరిపడినంత మంది న్యాయాధికారులు లేరు. తెలంగాణ పోలీస్ కూడా అంతే. తెలంగాణలో 42 శాంక్షన్ స్ట్రెంగ్త్. ఓకే. 30 మందే ఉన్నారు జడ్జ్ వాళ్ళు. ఆనరబుల్ జడ్జెస్ కూడా తెలంగాణ హైకోర్టు కావచ్చు, ఏదైనా హైకోర్టు కావచ్చు, సుప్రీంకోర్టు కూడా కావచ్చు. ఇప్పుడు లాయర్స్ కానీ జడ్జెస్ కానీ ఎక్కువ శాతం ఏ కారణంతో చనిపోతారంటే నర్వ్ రిలేటెడ్, మైండ్ రిలేటెడ్ జబ్బులతో కానీ రుగ్మతలతో బారివాడి చనిపోతారు. ఎందుకలా? అంత స్ట్రెయిన్ ఉంటుంది వాళ్ళ జాబ్లో. అయితే ఇప్పుడు శాంక్షన్ స్ట్రెంగ్త్ కంటే తక్కువ మంది జడ్జెస్ ఉన్నారు. కేసెస్ చాలా ఉంటాయి. ఒక్కొక్క కాజ్ లిస్ట్లో జడ్జి గారు ఒక్కొక్క రోజు 200 కేసులు డిసైడ్ చేయాలంటే, మొన్న కూడా ఒక జడ్జి గారు 7:30 వరకు కూర్చున్నారు. నైట్ 7:30 వరకు. అసలు కోర్ట్ టైం 7:30 వరకు. ఆయనకు సమాజం పట్ల బాధ్యత, కొద్దిగానన్నా మనం న్యాయం చేద్దామని చెప్పేసి. అయితే ఇంతకుముందు మీరు అన్నట్టు హాస్యాస్పదమైన వ్యాఖ్యలు ఒక ఉర్దూ కవి పేరెందుకు కానీ అదాలత్ అని ఉర్దూలో మన కోర్టుని అదాలత్ అంటారు. అవును, అది విన్నాం. అదాలత్ అనే వర్డ్ కోర్టుని ఉర్దూలో అనడం ఇంతవరకు ఐడియా ఉంది. అయితే ఆయన ఏమంటాడంటే అదాలత్ జానే వాలేకు ఆదాలత్. లత్ అంటే ఏంటి? దరిద్రం. ఆయన అట్లా అభివర్ణించిండు. అదాలత్ను ఆదాలత్ అన్నాడు ఆయన. అంటే అప్పట్లో ఉన్న అంటే నేను నిజాం టైమ్స్లో చెప్తున్నాను నేను. ఆ టైంలో ఉన్న న్యాయ వ్యవస్థ పటిష్టంగా లేదు, ఇట్లా దరిద్రం పడుతుంది కోర్టుకు పోతే అని అన్నట్టు ఆయన చెప్పడం జరిగింది. అంటే అప్పట్లో ఉన్న సామాజిక పరిస్థితులను అది అద్దం పడుతుంది.
కానీ ఇప్పటికీ అలాంటి పరిస్థితి లేదంటారా సార్? ఒక కేసు పెడితే సంవత్సరాలు తరబడి తిరగడం. ప్రభుత్వం స్పందించాలి దానిపైన. దానికి తగ్గట్టు వీళ్ళు ఆ లాయర్‌లకి సారీ టు సే దిస్ లాయర్‌లకి వీళ్ళు కట్టుకునే డబ్బులు కూడా ఎక్కువ అవ్వడం, వీళ్ళు భరించలేని స్థితిలో ఉండడం నిజంగానే సమాజంలో ఉన్నాయా? కేవలం ఇది అపోహ మాత్రమేనా? లేదు ఇప్పుడు ఒక కక్షిదారు ఉండొచ్చు, లేకుంటే ఒక లిటిగెంట్ ఉండొచ్చు. లిటిగెంట్కి ఎప్పుడు సత్వరమైన న్యాయం జరగనప్పుడు, ఇబ్బందులకు గురైనప్పుడు వాని ఆవేదనను సమాజంకు చెప్తాడు. వాడు 100% సమాజంలో చెప్పుకుంటాడు. నాకు పని అవుతుంది అంటే వ్యవస్థ అనేది సరిగా నడిస్తే ఇప్పుడు ప్రభుత్వం దృష్టి సారించాలి దీని మీద. జ్యుడిషియల్ ఆఫీసర్స్ సంఖ్య పెంచాలి, జ్యుడిషియల్ ఆఫీసర్స్ ఓరియంటేషన్, ఇంకేదైనా ఆల్టర్నేటివ్ సిస్టమ్స్. ఇప్పుడు మనకు వేరే పరిష్కార మార్గాలు అనేటివి, ఇప్పుడు ఆర్బిట్రేషన్ ఉన్నది, మీడియేషన్ ఉంది, కౌన్సిలింగ్ ద్వారా చేసుకోవచ్చు. ఈ విషయాలన్నీ ప్రజల దృష్టికి తీసుకుపోవాలి. 20% కేసులు 100 కేసులు ఉంటే 20% కేసులు మన మీడియేషన్ ద్వారా, లేకుంటే ఆర్బిట్రేషన్ ద్వారా, కన్సిలియేషన్ ద్వారా పరిష్కృతం అవుతాయి. ఇప్పుడు మీరు ఎప్పుడైనా లీగల్ సర్వీసెస్ అథారిటీ ఉంటుంది, దానిలో లోక్ అదాలత్ ఉంటుంది. లీగల్ సర్వీసెస్ అథారిటీకి వెళ్ళి ఎంతోమంది పరిష్కారం చేసుకుంటున్నాడు. అయితే దీన్ని కింది స్థాయికి తీసుకుపోవాలి. ఇంకా ఇట్లాంటి మీడియేషన్ సెంటర్లు ప్రతి గ్రామంలో, జిల్లాలో కాదు, ప్రతి గ్రామంలో ఏర్పాటు చేయాలి. గ్రామంలో ఏర్పాటు చేసాం. అప్పట్లో మనకు పురాణ జమాన్లో ఒక 100-200 సంవత్సరాల క్రింద ఉన్న సూక్ష్మ న్యాయ వ్యవస్థ ఏదైతే మైక్రో లెవెల్లో ఇప్పుడు కుల పెద్దలు కూర్చొని పంచాయతీ చెప్పడము, లేకుంటే ఊర్లో ఒక ఆయన పెద్ద మనిషి కూర్చొని పంచాయతీ చెప్పడము, లేకుంటే దొర పంచాయతీ చెప్పడము, అట్లాంటి వ్యవస్థ అనేది ఉండే. అట్లాంటి వ్యవస్థను అంటే ఆ వ్యవస్థను తీసుకురమ్మంటలే నేను. ఒక చట్టం చదివిన వ్యక్తిని, ఒక న్యాయవాదిని, లేకుంటే ఒక న్యాయమూర్తిని, లేకుంటే క్వాలిఫైడ్ ఒక వ్యక్తిని కింది స్థాయిలో, క్షేత్రస్థాయిలో ఇట్లాంటి పరిష్కార మార్గాలు సూచించే వ్యవస్థను ఏర్పాటు చేస్తే సగం కేసులు తగ్గిపోతాయి. అప్పుడు ఈ కోర్టుల మీద నీ అపోహలు కూడా తగ్గుతాయి. కోర్టుకి వెళ్తాం, సంవత్సరాలు తిరగాలి. అపోహ కాదు, నిజమే అది నిజం. ఎందుకంటే ఇప్పుడు వ్యవస్థకు కావాల్సిన న్యాయాధికారులు లేరు, వ్యవస్థ లేదు. ఇవాళ దినము హైకోర్టును రాజేంద్ర నగర్ తీసుకుపోతా అంటుంది. అవును, అది తుగ్లకు క్యాపిటల్ చేంజ్ చేసినట్టే నా దృష్టిలో. అయితే ఢిల్లీ నుండి తీసుకొచ్చి ఔరంగాబాద్లో పెడతాడట, ఔరంగాబాద్లో నుండి తీసుకుపోయి మళ్ళీ ఢిల్లీలో పెడతాడట. అట్లా పిచ్చి పనులు. ఇప్పుడు చార్టర్డ్ హైకోర్ట్స్ అని ఉంటాయి. చార్టర్డ్ హైకోర్ట్స్ ఏంటంటే ప్రెసిడెన్సీ టౌన్స్, అప్పట్లో బ్రిటిష్ కాలంలో ప్రెసిడెన్సీ టౌన్స్లలో చార్టర్డ్ హైకోర్ట్స్ పెడుతుండే. చార్టర్డ్ హైకోర్ట్స్ ఏంటంటే ఆ ఉన్నత న్యాయస్థానంగా వ్యవహరిస్తూ ఆ సిటీకి సంబంధించిన సివిల్ కేసెస్ కానీ, క్రిమినల్ కేసెస్ కానీ మొత్తం ఆ కోర్టు కాంప్లెక్స్లోనే డిసైడ్ చేసే ఒక వ్యవస్థ అనేది చార్టర్డ్ హైకోర్ట్. మద్రాస్, కల్కటా, మళ్ళా బాంబే వాజ్ అ ప్రెసిడెన్సీ. అట్లా ఒక వ్యవస్థ ఉంటుండే. ఇవాళ దినము ఒక న్యాయవాది రాజేంద్ర నగర్ పోవాలి. రాజేంద్ర నగర్ పోయి హైకోర్టులో కేసు ఉంటే రాజేంద్ర నగర్కి పోవాలి. రాజేంద్ర నగర్ పోయి అదే టైంలో సిటీ సివిల్ కోర్టులో కేసు ఉంటే ఏం చేస్తాడు వాడు? రాజేంద్ర నగర్ తీసుకపోతే మొత్తం తీసుకపోరి, లేకుంటే హైకోర్టు ఇంకో జాగాలో పెట్టుర్రి. అంతేగాని హైకోర్టు రాజేంద్ర నగర్లో మళ్ళీ సివిల్ కేసెస్ ఇక్కడ అంటే చాలా ఇబ్బంది అవుతుంది. దానివల్ల ఇంకా కేసులు పెరిగే అవకాశం ఉంది, పెండెన్సీ ఎక్కువైపోతుంది. మనము ఇప్పుడు సాంకేతికతను మనం వాడుతున్నాం. హైకోర్టు మనం ఆన్లైన్ చేయొచ్చు, ఆన్లైన్ వాదించవచ్చు. ఓకే, మొత్తం హైకోర్టులో జరుగుతున్న వాదనలను కూడా మనం ప్రత్యక్షంగా చూడవచ్చు. ఆ వ్యవస్థ అనేది హైకోర్టు ఏర్పాటు చేసుకో. ఓకే, మరి కింది కోర్టులలో కూడా అట్లాంటి వ్యవస్థను ఏర్పాటు చేస్తే వేగవంతం చేయాలి ఆ ప్రాసెస్. అట్లాంటి వ్యవస్థను ఏర్పాటు చేస్తే ఒక న్యాయవాది కానీ, లేకుంటే ఒక లిటిగెంట్ కానీ అంత పోయే బాధ తప్పుతుంది వాళ్ళకి. అవును, ఇప్పుడు మన ట్రాఫిక్ ఎంత ఘోరంగా ఉంది. తిరగడం అనే దాంట్లో కూడా కేసులు పెండింగ్ పడే అవకాశం ఉంది, టైం తీసేసుకుంటుంది కాబట్టి. కరెక్ట్. మొన్న ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చూస్తాను నేను. ఒక ఆయన పాపం మెయిన్ రోడ్ పైన బండి ఆపి ఒక ప్లే కార్డ్ పట్టుకొని, హెల్మెట్ పెట్టుకొని, నాకు ఇన్ని ఛానల్ని ఇచ్చినావు, ప్రభుత్వం నాకు ఇన్ని ఛానల్ని వేసింది,
నేను చాలాన్లు కట్టినా, రోడ్ ట్యాక్స్ కడుతున్నా, అన్నీ కడుతున్నా, మళ్ళీ గుంతలు ఇన్ని గుంతలు ఉన్నాయి, ఈ గుంతలకు మళ్ళీ నాకెంత ఫైన్ కట్టాలా మీరు అని వినూత్నంగా ఒక ప్రదర్శన చేసి. అవును మరి. దానివల్ల హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి కదా సార్. అదే రోడ్ల మించి వెళ్తున్నాం, బండి పాడవుతుంది, హెల్త్ పాడవుతుంది, డాక్టర్‌కి పెడుతున్నాం. మరి మేము అన్నీ కరెక్ట్‌గానే కడుతున్నప్పుడు మేము చేసే తప్పుకి ప్రభుత్వం మా మీద చట్టపరమైన చర్యలు తీసుకున్నప్పుడు ప్రభుత్వం కూడా అంతే సక్రమంగా పనిచేయాలి కదా! కరెక్ట్. ఇప్పుడు ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి. ఈ న్యాయ వ్యవస్థను పూర్తి శాతం ఏకీకృతం చేసి మేధావులతో సంప్రదింపులు చేయాలి. రిటైర్డ్ న్యాయమూర్తులు కావచ్చు, ప్రధాన న్యాయమూర్తి కావచ్చు, లేకుంటే అత్యున్నత న్యాయస్థానంలో ఉన్న న్యాయమూర్తులు కావచ్చు, న్యాయవాదులు కావచ్చు, వీళ్ళందరితో సంప్రదింపులు జరిపి. కానీ ఇప్పటికీ అవే సెక్షన్లు ఉన్నాయి సార్. ఎప్పుడో భారత రాజ్యాంగం రాసినప్పుడు మనకి 79 ఏళ్ల క్రితం ఏవైతే ఉన్నాయో సెక్షన్లు, ఇప్పటికీ అవే సెక్షన్లు కొనసాగుతున్నాయా? సమాజంలో రకరకాల మార్పులు వచ్చినాయి కదా! నేరాల సంఖ్య పెరిగింది, నేరాలు చేసే విధానాలు పెరిగినాయి. మరి ఇన్ని మార్పులు వచ్చినప్పుడు సమాజం మార్పులకు అనుగుణంగా మీ చట్టం, న్యాయంలో సెక్షన్లు మారాయా? మారినాయి. సాంకేతికతను ఆధారంగా చేసుకొని క్రైమ్ డిటెక్షన్ ఎట్లా చేయాలి అని కూడా కొత్త శిక్షా స్మృతి చెప్తుంది. ఇంతకుముందు ఆ అంశాలన్నీ ప్రతిపాదించలేదు, కొద్దిగా ఇబ్బంది అవుతుండే. అయితే ఎదుగుతున్న సాంకేతికతను, అయితే ఇవన్నీ అంతర్జాతీయ సమాజంలో వస్తున్న మార్పులు, అంతర్జాతీయ సమాజానికి అనుగుణంగా ఇప్పుడు మనము గ్లోబలైజ్ చేసినాం. ఇంతకుముందు ఫస్ట్ క్యాపిటలిస్ట్ కంట్రీ టు గ్లోబలైజ్ ఇట్స్ ఎకనమీ ఈజ్ చైనా. దాని తర్వాత పివి నరసింహారావు గారు వచ్చి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. మన మన్మోహన్ సింగ్ గారు కావచ్చు, పివి నరసింహారావు కావచ్చు, అదేవిధంగా మొంటెక్ సింగ్ ఆలివాలియా కావచ్చు, ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. అయితే ప్రపంచ దేశాలలో మారుతున్న చట్టాలు, అంతర్జాతీయంగా మార్పు చెందుతున్న చట్టాలు, మనం కూడా దాంట్లో పాత్ర పోషిస్తాం కాబట్టి మనం కూడా దాంట్లో ఇప్పుడు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్లో మనం కూడా భాగస్వాములం కాబట్టి ఆ సాంకేతిక మార్పులకు అనుగుణంగా మన దగ్గర ఉన్న చట్టాలను కూడా మనం మార్పు చేయవలసి వస్తుంది. మనకు చేసింది కూడా ప్రభుత్వం. ఈ మార్పుల గురించి మాట్లాడుకుంటే సార్, మళ్ళీ మనం కేసెస్ విషయానికి వస్తే ఈ మధ్య కాలంలో పేపర్లో మనం చాలా కేసులు చూసాం. అంటే ఒకప్పుడు ఒక వ్యవస్థని మనం చూసాం. 1980s నుంచి మనం 2000 వరకు మన న్యూస్ పేపర్ ఆధారంగా సామాన్యుడికి తెలిసిన విషయాలు ఏంటంటే, స్త్రీలపైన అఘాయిత్యాలు జరుగుతాయి, స్త్రీలపైన అత్యాచారం జరుగుతుంది, స్త్రీలపైన హత్యలు జరుగుతాయి. వీటిని మనం రిపీటెడ్గా ఎక్కువ శాతం విన్నామేమో. ఇప్పుడున్న పరిస్థితిలో గత 2 సంవత్సరాలుగా మనం న్యూస్ పేపర్ కానీ, మీడియా ఛానల్స్ కానీ చూస్తుంటే దాన్ని మనం రివర్స్లో చూస్తున్నాం. స్త్రీలు పురుషులపైన అఘాయిత్యాలు చేయడం, వీళ్ళు వాళ్ళని చంపడం, ఇలాంటి కేసెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. కేవలం న్యూస్లోనూ పేపర్లోనే కనిపిస్తున్నాయా? నిజంగానే మీరు వాస్తవ కథనాలు మీకు తెలుసు కాబట్టి అక్కడ కూడా మీరు అలాంటి కేసెస్ ఎక్కువగా చూస్తున్నారా? అంటే స్త్రీలలో కూడా ఇలాంటి వికృత చేష్టలు పెరిగి వీళ్ళు తిరగబడి హత్య చేసే స్థాయికి సమాజం నిజంగా మారిందా? మొదటిగా స్త్రీలు కొంతమంది స్త్రీలు చట్టాన్ని అడ్డం పెట్టుకొని, అంటే వాళ్లకు సాయం చేసే విధంగా చట్టం ఉన్నది కాబట్టి, హర్యానాలో ఒక సేజల్ శర్మ అనే ఒక కేసు జరిగింది. దాంట్లో ఏంటంటే వీళ్ళందరూ ఒక ముఠాగా ఏర్పడి ముందుగా ఎక్కడనో ఒక వ్యక్తిని ఒక విక్టిమ్ని ఎంచుకోవడం, ఆ విక్టిమ్కి శారీరక సుఖాన్ని అందిస్తా, లేకుంటే ఏదో ఒకటి చెప్పడం, పెళ్లి చేసుకుంటా అని చెప్పడం, ఎక్కడనో తీసుకుపోవడం, ఒక ఏకాంతమైన ప్రదేశానికి తీసుకుపోయి ఆ విక్టిమ్కి అలా మర్డర్స్ ఆపరెండి ఎట్లుంటుందంటే, ఆ విక్టిమ్కి ఎక్కువ తాగిపియడము, లేకుంటే తాగుడు అలవాటు లేకపోతే ఏదో విధంగా అతన్ని మొత్తం స్పృహ కోల్పోయేటట్టు చేయడం, చేసి అతనితో న్యూడ్ ఫొటోస్ అట్లాంటివి తీసుకోవడం. అప్పుడే ఈ మెంబడున్న వ్యక్తులు, ముఠాలో ఉన్న వ్యక్తులు పోలీస్ లాగా ఎంటర్ కావడం, ఫోటోలు ఉన్నాయి, నువ్వు రేప్ చేశావు అని చెప్పి బెదిరించి పైసలు గుంజడం అనేది చేస్తుండే ఒక ముఠాగా ఏర్పడ్డం. హర్యానాలో జరిగింది ఇది కేసు. అయితే దాని తర్వాత ఒక వ్యక్తి, ఒక బాధితుడు ఇట్లనే ఆమె ఒక పబ్లో కలిసింది. వానికి తాగుడు అలవాట్లేదు, ఉట్టి సోషలైజ్ చేయడానికి వాడు ఒక బిజినెస్ కమ్యూనిటీ నుండి
వస్తాడు కాబట్టి సోషలైజ్ చేయడానికి వాడు పంపిణీ. పబ్స్కు కానీ క్లబ్స్కు కానీ పోతాడు. అంటే క్లబ్లో కలిసి తీసుకుపోయి రూమ్లో ఇదే సేమ్ మోడల్స్ చేసి ఆడ అప్పటికి రాత్రి మార్నింగ్ ఇట్లా బెదిరిస్తే కొన్ని పైసలు కూడా ఇచ్చింది. పైసలు ఇచ్చినాక ఇక బాగా ఒత్తిడి పెట్టేటప్పటికి అతని భార్యతోని అతను మాట్లాడడం జరుగుతుంది. నన్ను ఇట్లా అంటుంది, కానీ నాకైతే గుర్తు లేదు, ఇట్లా జరిగిందని నాకేం గుర్తు లేదు అంటే వాళ్ళ భార్యకు కొద్దిగా దూరం చుట్టమైన ఒక పోలీస్ ఆఫీసర్కు అడిగి, సార్ ఎట్లా చేయాలి, ఇట్లా జరిగింది అంటే కంప్లైంట్ పెట్టమని ఓకే. ఆన్సర్ చేస్తాం. అది అప్పటికే ఇతని పైన రేప్ కేసు పెడుతుంది. వీళ్ళు కంప్లైంట్ చేసరికి ఆల్రెడీ ఇతని మీద కేసు ఫైల్ అయింది. రేప్ కేసు పెడుతుంది. దానిలో రేప్ జరిగినట్టు ఎక్కడ కూడా ఆధారాలు ఉండవు. ఆధారాలు ఉండకపోయేటప్పటికి పోలీసు వాళ్ళు కొద్దిగా దానిలో అంతలోపట నేర పరిశోధన చేస్తుంటారు. నేర పరిశోధన చేస్తే ఇతను హైకోర్టును ఆశ్రయిస్తాడు. ఓకే. ఆశ్రయించి ఇట్లా ఈమె ఇట్లాంటి కేసెస్ చాలా పెట్టింది, ఎంతో మంది పైన మగవాళ్ళ జీవితాలను ఖరాబ్ చేస్తుంది, వీళ్ళందరూ ఒక ముఠాగా ఏర్పడి ఇట్లా విక్టిమ్స్ను టార్గెట్ చేసుకుంటూ, వీళ్ళే గుర్తిస్తారు కొంతమందిని, విక్టిమ్స్ని టార్గెట్ చేసుకుంటూ వీళ్ళు కోట్ల సంపాదన చేస్తుంది ఇది అని చెప్పి. అయితే ఈ కేసులో అతనికి దాని తర్వాత ఇవన్నీ చూపెట్టినాక కోర్టు యాంటిసిపేటరీ బెయిల్ అనేది అతనికి ఇవ్వడం జరుగుతుంది. ఓకే. కేసు కొట్టేయడం అయితే తర్వాతి అంశం. యాంటిసిపేటరీ బెయిల్ అనేది అతనికి ఇవ్వడం జరుగుతుంది. అంతలోపట ఈమె ఏం చేస్తుందంటే, ఈమె కూడా ఒక బెయిల్ పిటిషన్, అప్పటికి ఈమెను అరెస్ట్ చేస్తారు, ఆధారాలు దొరికాయి కాబట్టి. అయితే అరెస్ట్ చేసినాక ఈమె బెయిల్ పిటిషన్ వేస్తుంది. బెయిల్ పిటిషన్ వేసినప్పుడు ఈ అంశాలన్నీ ప్రస్తావిస్తూ ఆడ న్యాయమూర్తి ఏం చెప్తాడంటే, ఒక సిట్ అనేది ఏర్పాటు చేయండి డీజీపీ ఆధ్వర్యంలో. ఈమె ఇప్పటిదాకా ఎన్ని కేసులు పెట్టింది, ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని కేసులు పెట్టింది, ఈ కేసులలో ఎన్ని కేసులు నిలబడ్డాయి, ఎన్ని కేసులు ఆమె కాంప్రమైజ్ చేసుకుంది, ఎన్ని పైసలు చేతులు మారినాయి అనేది ప్రధాన అంశమైతే, రెండవ అంశం ఏంటంటే ఈమె చట్టాన్ని దుర్వినియోగపరుస్తూ అక్రమ ఆర్జనకు తెరలేపింది కాబట్టి ఈమె ఏమైనా కేసు పెడితే ప్రాథమిక దర్యాప్తు చేపట్టందే ఆ కేసును రిజిస్టర్ చేయవద్దు అని మొత్తం పోలీస్ వాళ్ళకు డైరెక్షన్ ఇస్తుంది. ఓకే. అయితే ఇప్పుడు ఈ చట్టంలో ఉన్న కొన్ని అనుకూలంగా ఉన్న కొన్ని సెక్షన్లను తీసుకొని తప్పుడు కేసులు పెట్టడం అనేది ఒకటి ఎక్కువైంది. రెండవది నేర ప్రవృత్తి ఎట్లా పెరుగుతుందంటే, సామాజిక మాధ్యమాలు, ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఓటీటీ ప్లాట్ఫామ్స్కు సెన్సార్ సర్టిఫికేట్ అనేది అవసరం లేదు. వెబ్ సిరీస్ అనేది ఇది కొత్తగా వచ్చిన సాంకేతిక మార్పు. దానిలో కూడా ఇంకొకటి మనం సినిమాలో చూస్తాం, ధూమపానము ఆరోగ్యానికి హానికరము అని ఒకటి ఇది వస్తుంది. అయితే ఓటీటీ ప్లాట్ఫామ్లో అది వేసే అవసరం లేదు. విపరీతమైన నేర ప్రవృత్తి, విపరీతమైన క్రూరత్వం అనేది మీరు ఓటీటీలో వచ్చే వెబ్ సిరీస్లో చూడొచ్చు. అది విపరీత ధోరణిలో, అది అందరికీ యాక్సెసబుల్. ఇప్పుడు చిన్న పిల్లల కాడికి నేను ఇంతకుముందు కూడా సిఆర్టీకి కంప్లైంట్ చేయడం జరిగింది. సిఆర్టీ అనేది మన దగ్గర ఉన్న ఒక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ. అది కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ అని అంటారు. ఓకే. ఆల్ 4 Cs అనే ఒక ఇది ఉంటుంది. సో ఆ ప్లాట్ఫామ్ మీద మనం అది పనిచేస్తుంది, కంప్లైంట్స్ యాక్సెస్ చేయడం. అయితే దాంట్లో చైల్డ్ పోర్నోగ్రఫీ అనేది బంద్ చేసారు. మన దగ్గర యాక్సెస్ కాదు, చైల్డ్ పోర్నోగ్రఫీ అనేది యాక్సెస్ కాదు, ఎక్సెప్ట్ ఫర్ సమ్ డార్క్ సైట్స్. ఆ డార్క్ సైట్స్ ఆర్ నాట్ యాక్సెసిబుల్ టు ఎవ్రీబడి. బట్ చైల్డ్ వ్యూయింగ్ పోర్నోగ్రఫీ అది ఎట్లా యాక్సెస్ చేస్తారు? పిల్లలలో నేర ప్రవృత్తి, విశృంఖల శృంగారాన్ని చూడడము అనేది ఎట్లా ఆపుతారు? దాని మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలి కదా. డెఫినెట్లీ సార్. నేర ప్రవృత్తి ఎట్లా పెరుగుతుంది? అటువంటి హింసాత్మకమైనవి చూస్తే
అదేవిధంగా అట్లా క్రూరమైన అంశాలు రోజు ఇప్పుడు మనం టీవీకి కొన్ని కొన్ని దీనికి మనం రిమోట్ లాక్ పెట్టుకుంటాం, కొన్ని యాక్సెస్ అవుతాయి, ఇప్పుడు మన ఫోన్లో యాక్సెస్ అవుతాయి. సో అంటే అంటే ఒక చట్టం తీసుకురావాలి. ఏంటంటే బ్లాకింగ్ యాప్స్ అనేటివి తప్పకుండా ప్రతి సర్వీస్ ప్రొవైడర్ కానీ ఫోన్ మ్యానుఫ్యాక్చరర్ కానీ దాంట్లో ఇన్బిల్ట్ చేయకుంటే ఈ ఫోన్ లీడ్ అమ్మొద్దు. అదే మార్కెట్లో లేదు, ఇక వీళ్ళకి మార్కెట్ లేదు. అమ్మొద్దు, తీసుకొస్తే అయిపోయాయి కదా. సార్ ఇప్పుడు మీరు ఇదే టాపిక్ చెప్పారు కదా, మనకి ఈ ఓటీటీ ప్లాట్ఫామ్లో పిల్లలు ఇవి బాగా చూసి చైల్డ్ సైకాలజీ మారింది. మనం ఈ టాపిక్ గురించి తీసుకుంటే ఈ కేసు కూడా జరిగి పెద్ద ఎక్కువ రోజులు కూడా కాలేదు, ఆల్మోస్ట్ ఒక 1 month కూడా కాలేదు. మనం కుకట్పల్లిలో ఒక కేసు చూసాం, 20 కత్తిపోట్లట బాబు. 20 కత్తిపోట్ల. అసలు వాళ్ళిద్దరు కూడా ఇప్పుడు మాకు మెయిన్ డౌట్ ఏంటంటే ఆ అబ్బాయికి నిండా 15 ఏళ్ళు లేవు, ఆ పాప చిన్నపిల్ల. అది అంటే ఇక్కడ మాకు చాలా డౌట్లు ఉన్నాయి న్యాయపరంగా. అసలు ఇప్పుడు ఆ అబ్బాయికి ఏ శిక్ష వేస్తుంది న్యాయం? వాడు జువెనల్ కాబట్టి 3 సంవత్సరాల కంటే పరివర్తనాత్మకమైన శిక్ష వేయనీకి తప్ప కోర్టుకు వేరే మార్గం లేదు. అంటే కేవలం 3 years మాత్రం శిక్ష వేస్తారు. శిక్ష కూడా బాస్టల్ స్కూల్. ఓకే, అక్కడ వీళ్ళకి ఎలా ఉంటుంది సార్, ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? అయితే ఇప్పుడు ఆ బాబుని పంపిస్తే ఆ బాబు పరిస్థితి ఏంటి? ఈ 3 సంవత్సరాలు ఆ హాస్టల్ స్కూల్లో ఏం చేయిస్తారు? మన శిక్షా స్మృతి ఏం చేస్తుందంటే, అంటే 1908లో మెకాలే రూపొందించిన సూత్రాలు లేకుంటే బ్రిటిష్ చట్టాలకు దగ్గరగా ఉంటుంది మన చట్టం. అయితే మనం ఏం చేసినామంటే దానిలో కొన్ని మార్పులు చేసుకుంటూ పరివర్తన రావాలి, నేరస్తుల్లో పరివర్తన రావాలనే అంశాన్ని మనం అంటే చట్టం చేసిన వాళ్ళు పెద్దలు పరిగణలోకి తీసుకొని నేరస్తులలో పరివర్తన రావాలి అనే విషయం మీద ఎక్కువ దృష్టి సారించాం. కానీ వాస్తవ పరిస్థితులు మన జైళ్ళల్లో కావచ్చు, హాస్టల్ స్కూళ్ళల్లో కావచ్చు, జువెనల్ హోమ్స్లో కావచ్చు, ఆ ఆలోచనకు విరుద్ధంగా ఉన్నాయి. ప్రాక్టికల్గా అలా లేవు. అట్లా లేవు. నేరస్తులను తయారు చేసే కర్మాగారాలుగా మారుతున్నాయి. ఇక్కడ వాళ్ళకి పరివర్తన తీసుకొచ్చి తప్పు చేయకూడదనే మార్పు తీసుకురాకపోగా వీళ్ళే ఎక్స్ట్రాగా వాళ్ళని తయారు చేస్తున్నారు అక్కడ. ఇప్పుడు ఈ అంశాలన్నీ ప్రభుత్వం చూడాలి. మరి అక్కడ అంత వికృతమైన చేష్టలు జరుగుతున్నప్పుడు ప్రభుత్వం కానీ న్యాయస్థానాలు కానీ బాధ్యత తీసుకోవాలి. ఓనోడు తిట్టుకోనికనే సరిపోతుంది కదండి, ఓనోడు తిట్టుకోనికనే సరిపోతుంది. నువ్వు అవినీతి చేసినావంటే ఈడ అవినీతి చేసినావంట, ఆడ అవినీతి చేసినావంటే ఈడ అవినీతి, అదే సరిపోతుంది. ఇప్పుడు అబ్బాయికి అయితే మ్యాక్సిమం 3 years మాత్రమే శిక్ష వేయగలరు, అంతే, అంతకంటే ఎక్కువ లేదు. ఇది కూడా పరివర్తన మార్పు అంతే, అంతేగాని అంతకుమించి శిక్ష ఉండదు. శిక్ష అంటే ఇప్పుడు ఆ నేరస్తుల మధ్యలో పెడితే, కరుడుగట్టిన నేరస్తులను మధ్యలో పెడితే, అంటే అడల్ట్ క్రిమినల్స్ మధ్యలో పెడితే క్రైమ్ వైపు ఆకర్షితుడు అవుతాడని వీళ్ళకు సపరేట్గా ఒక జువెనల్ హోమ్ అని ఒకటి ఉంటుంది. ఓకే, అదే జువెనల్ హోమ్లో పెట్టి 3 సంవత్సరాలకు మించి శిక్ష అని కాదు దాంట్లో. అయితే దాంట్లో మొత్తము వాళ్ళను సామాజిక బాధ్యతలు నేర్పించడము, నేర ప్రవృత్తి నుండి వెనుకకు తీసుకురావడము, నేర ప్రవృత్తి లేకుండా వాళ్ళకి ఏమైనా అలవాట్లు ఉంటే అలవాట్లు మానిపించడము, అట్లాంటి కార్యక్రమాలు అనేది ప్రభుత్వం చేపడుతుంది. ఒకవేళ ఇప్పుడు అసలు ఆ అబ్బాయి ఒప్పుకోలేదనుకోండి సార్, మామూలుగా పోలీస్ కస్టడీలోకి తీసుకొచ్చి వాళ్ళు ఇంటరాగేషన్ చేశాక ఒప్పుకున్నాడు అనేది మనం వార్తాపత్రికల్లో చూసాం. ఇన్ కేస్ నేను ఈ పని చేయలేదు అని కనుక అతను చెప్తే, వీళ్ళు దాన్ని ఖచ్చితంగా ప్రూవ్ చేయలేకపోతే అసలు అతనికి శిక్ష పడని సందర్భాలు ఉన్నాయా? శిక్ష పడకుండా పిల్లడు బయటికి రాగలిగే సందర్భాలు ఉన్నాయా ఈ కేసులో? అంటే ఇప్పుడు సాధారణంగా మన కాడ అడల్ట్ క్రిమినల్ కూడా పోలీస్ ముందు నేరాంగీకారం చేసినా కానీ అది చెల్లదు. ఓకే, ఫారెన్ కంట్రీస్లో కన్ఫెషన్, ఇట్స్ అ వ్యాలిడ్ కన్ఫెషన్. బట్ మన దగ్గర కాదు. ఎందుకంటే పోలీసు 3rd degree మెథడ్లు వాడి, లేకుంటే నేరం చేయని వాడిని కూడా తీసుకొచ్చి వాడిని కొట్టి భయపెట్టి వాడిని ఒప్పిస్తుందనే అంశాన్ని దృష్టిలో పెట్టుకొని చట్టం అట్లా చేయబడ్డది మన కాడ.
ఓకే. మరి ఇది ఎప్పుడు కన్ఫర్మ్ అవుతది సార్? ఇక్కడ ఒప్పుకున్న పోలీస్ ముందు కాదు. మరి కోర్ట్‌లో అది ప్రూవ్ అవ్వాలంటే ఎట్లా? కోర్ట్‌ల ప్రక్రియ ఉంటది మొత్తం. దానికి సంబంధించిన ఆధారాలు, లేకుంటే ఆ పరిస్థితులు అవన్నీ మొత్తము చట్ట ప్రకారం దాంట్ల మన కాడ ఎవిడెన్స్ యాక్ట్ ఉంటది. హ్మ్. అదేవిధంగా శిక్షా స్మృతి ఉంటది. అంటే ఏ నేరానికి ఎంత శిక్ష వేయాలి అనేది ఉంటది. అదేవిధంగా ఈ శిక్షా స్మృతిని ఎట్లా అమలు పరచాలనేది మన కాడ చట్టం ఉంటది. అంటే అడ్జెక్టివ్ లా, సబ్జెక్టివ్ లా, ప్రొసీజర్. ఓకే. అయితే దీనిలో మనము ఎవిడెన్స్ ఎట్లా తీసుకోవాలనే అనే దానికి ఒక చట్టం ఉంటుంది. ఇవన్నీ చూసినాక పూర్వపరాలన్నీ పరిశీలించినాక శిక్ష వేయాలనా వేయొద్దా అనేది న్యాయమూర్తి గారు డిసైడ్ చేస్తారు. ఓకే. ఇప్పుడు కంప్లీట్‌గా అబ్బాయికి కేస్‌కి జడ్జిమెంట్ వచ్చేస్తది అట్లా అనుకోవడానికి ఏం లేదు. ఆ కేస్ నడిచిన తర్వాత ఇప్పుడు మీరు చెప్పిన ఈ ప్రొసీడింగ్స్ అంతా ఓకే అయితేనే తను జైలుకి ట్రయల్ అందరికి ఇప్పుడు జువెనల్ కోర్ట్ సపరేట్ ఉంటుంది. అంటే 18 ఇయర్స్ లోపట ఒక పిల్లాడు ఏదైనా క్రైమ్ చేసిందంటే జువెనల్ జస్టిస్ బోర్డ్ అని ఒకటి ఉంటుంది. ఓకే. వాళ్ళ మానిటర్ చేస్తుంటారు. లేకుంటే వాడిని కంటిన్యూస్గా బాస్టల్ స్కూల్లో పెట్టాలన్నా, అదేవిధంగా బెయిల్ ఇవ్వచ్చా అంటే ఎవరు వాళ్ళ గార్డియన్స్కి అప్పచెప్పచ్చా, గార్డియన్స్ లేని పక్షంలో ఏం చేయాలి అంటే బయటికి ఇడిచిపెడితే కూడా కొన్ని సమయాలలో విని బాల నేరస్తుని బయటికి ఇడిచిపెట్టినా కానీ వాని మీద సమాజంలో కొంతమంది వ్యక్తులు పగ పెంచుకొని వాడిని చంపే అవకాశం ఉంటుంది. వానికి రక్షణ అనేది ఉండదు. అయితే ఏ ప్రభావంలో వాడు ఆ నేరం అనేది చేసి ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకుంటారు. నేను మానసిక అంటే కౌన్సిలింగ్ ఇట్లా వీనికి ఇప్పియాలన్నా, వీన్ని సైకలాజికల్గా సరిగ్గా ఉన్నాడా, ఈ అంశాలన్నీ చూస్తుంది. జువెనల్ జస్టిస్ బోర్డ్ అని ఉంటుంది. దీనిలో మొత్తం సైకాలజిస్టులు, అదేవిధంగా కొంతమంది డాక్టర్సు, అదేవిధంగా కొంతమంది న్యాయమూర్తులు, కొంతమంది న్యాయవాదులు, అట్లా మొత్తం డిఫరెంట్ వాక్స్ ఆఫ్ లైఫ్ నుండి ఈ పిల్లలకు అంటే నేరపూరితమైన ధోరణి కలిగిన వాళ్ళని ఎట్లా పరివర్తన తీసుకురావాలి అనేది ప్రాథమికంగా జువెనల్ జస్టిస్ యాక్ట్లో చెప్పబడిన అంశం. అంటే కంప్లీట్గా ఒక సిస్టమ్ వర్క్ చేస్తుంది సార్. ఇప్పుడు మీరు మనం ఇన్ని కేసెస్ గురించి మాట్లాడుతున్నప్పుడు న్యాయ వ్యవస్థే నిజంగానే ఒక వ్యవస్థాత్మకంగా ఒక సిస్టమ్గా వర్క్ చేస్తుంది అనేది మీ మాటలు బట్టి అర్థమవుతుంది. ఇంత సిస్టమేటిక్గా వర్క్ చేసే ప్రొసీజర్లో కూడా నిర్దోషికి శిక్ష పడిన సందర్భాలు మీకు తెలిసి ఉన్నాయా లేవా? అయితే మన చట్టంలో మన చట్టాలు భారతదేశంలో చట్టాలు ఒక ప్రిన్సిపల్ పైన నడుస్తాయి. 100 మంది దోషులు తప్పించుకున్నా ఒప్పుకోవచ్చు, కానీ ఒక నిర్దోషికి కూడా శిక్ష పడద్దు అనే ప్రిన్సిపల్ మీద నడుస్తుంది. అయితే ఎప్పుడు కూడా ప్రాసిక్యూషన్ ఈ నేరారోపణ పూర్తి స్థాయిలో ప్రూవ్ చేయలేకపోయింది అనే తీర్పు చెప్తాడు కానీ న్యాయమూర్తి ఇతని మీద కేసు కొట్టేస్తున్నా, ఇతని నేరం చేయలేదు అని నేను అభిప్రాయపడుతున్నా అని ఏ న్యాయమూర్తి చెప్పాడు. ఓకే. ఇన్ కేస్ తీసేసినా కూడా ఇది వీళ్ళు ప్రూవ్ చేయలేకపోయారనే చెప్తారు. ఎస్. ఇన్ కేసు అక్కడ ఇలా ఉండి ఎవరికైనా ఇలా నిర్దోషిగా ఉన్న వాళ్ళకి శిక్షలు పడే అవకాశం అసలు ఉందంటారా? కేవలం సినిమాల్లో మాత్రమే చూపిస్తారా? లే, ఇప్పుడు మీకు బీహార్ బ్లైండింగ్ కేసెస్ చూడొచ్చు. చాలా చాలా దారుణం. అది గంగా జల్ అనే ఒక సినిమా వచ్చింది. దాని మీద చాలామంది అండర్ ట్రయల్ ఖైదీల కళ్ళల్లో యాసిడ్ పోయడం జరిగింది బీహార్లో. ఇప్పుడు కూడా ఈ న్యాయ వ్యవస్థనే మనం రెస్పాన్సిబుల్ అనాలి. 90% సుప్రీంకోర్టు చెప్పినట్టు 90% జైళ్ళలో మగ్గే వాళ్ళు అండర్ ట్రయల్ ప్రిజనర్స్. అంటే మనకు చిన్న చిన్న నేరాలు చేసిన వాళ్ళు కూడా వాడు జైల్లో ఉన్నంత కాలం వానికి శిక్ష కూడా పడదు. 90% ఉన్నారు అట్లా. వీళ్ళందరూ జైల్లోనే అంటే వివిధ కారణాల వల్ల. ఓనికి పైసలు ఉండయి, ఓనికి బయటికి పోతే రక్షణ ఉండదు, ఓనికి బయటికి పోతే ఆదాయం ఉండదు. జైలుకి వెళ్ళి వచ్చాడు కాబట్టి ఎవరు ఆయన రిసీవ్ చేసుకోరు, పాజిటివ్గా రిసీవ్ చేసుకోరు. కొంతమందికి ఏంటంటే ఎవరు ఉండరు. 1 అవర్ బెయిల్
అంటే బెయిల్ షూరిటీ పైసలు కూడా ఉండవు వాళ్ళ దగ్గర. కొన్ని సమయాలలో ఇక న్యాయమూర్తులు మేజిస్ట్రేట్లు కానీ వాళ్ళు చూసి పర్సనల్ బాండ్ మీద ఇడిచిపెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. అప్పటికే 6 నెలలు 7 నెలలు వాడు జైలు చిన్న నేరానికి దాన్ని అది ప్రూవ్ అయితే కూడా అంత శిక్ష పడదు. ఓకే, అట్లా అంటే ప్రజాధనం వృధా అవుతుంది. ఆడు ఒక వ్యక్తిగా చచ్చిపోతుండు, వాడి జీవితం వృధా అయిపోతుంది. అతను ఆ పర్సన్ ఎవరైతే అతని జీవితం వృధా అయిపోతుంది, వాడి జీవితం నాశనం అవుతుంది. అట్లా 90% మంది ఉన్నారట. వీటి మీద దృష్టి పెట్టాలి ప్రభుత్వం. దాంట్లో మార్పులు తీసుకురావాలి. రాజకీయ కారణాల వల్ల ఇప్పుడు ఏడు చూసినా, ఇప్పుడు మనం కేంద్ర రాజకీయాలు కావచ్చు, రాష్ట్ర రాజకీయాలు కావచ్చు, ఒక పనికొచ్చే అంశం. ఇప్పుడు ఎంతమంది రైతులు ఎప్పుడన్నా చూసినామా అండి? 10-12 సంవత్సరాలల్లో ఎప్పుడైనా చూసినామా రైతులు యూరియాల క్యూలో నిలబడ్డాడు? అంటే ఇప్పుడు చట్టపరమైన న్యాయపరమైన మార్పులు అయితే కావాలి. ప్రభుత్వం ఉన్న చట్టాల మీద అవగాహన కల్పించాలంటారు. సరే, ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా యూరియా కేసెస్ గురించి, రైతులు యూరియా కోసం క్యూలో నుంచునే పరిస్థితి. అంటే నేను జాతీయ మానవ హక్కుల కమిషన్ దృష్టికి తీసుకుపోవడం జరిగింది. 67 సంవత్సరాల వృద్ధుడు, వికలాంగుడు, ఒక దివ్యాంగునికి ఆ పరిస్థితి ఎదురైంది. అయితే ఆ డిస్ట్రిక్ట్ కలెక్టర్ సరైన ఏర్పాట్లు చేయలేదు. ఇప్పుడు దివ్యాంగుల సంరక్షణ చట్టం అని ఒక చట్టం ఉంటుంది. ఇప్పుడు పబ్లిక్ ప్లేసెస్లో ఎవరన్నా వికలాంగులు కానీ దివ్యాంగులు కానీ వాళ్ళకు కొన్ని అవసరాలు ఉంటాయి. వీల్ చైర్స్ కానీ, లేకుంటే వాళ్ళు సులభంగా వాటర్ తాగడానికి కానీ, యాక్సెస్ చేయడానికి కానీ, వాళ్ళకు ఫుడ్ తినడానికి కానీ సపరేట్ ప్లేసెస్ కానీ, ఈడ క్యూల సరైన మౌలిక సదుపాయాలు అనేది కల్పించకపోతే ఎంత దారుణం అది. సార్, ఇక్కడ ఒక చిన్న డౌట్. ఇప్పుడు మీరు ఒక పాయింట్ రేస్ చేశారు కదా, ఆ ఏరియాలో ఉన్న కలెక్టరు ప్రాపర్గా రెస్పాండ్ అవ్వలేదు అని మీరు ఆల్రెడీ దాన్ని చూశారు. యాజ్ ఎ లాయర్గా మీ రెస్పాన్సిబుల్గా మీరైతే దాన్ని క్లెయిమ్ చేశారు. కానీ ఇలాంటి సిచ్యువేషన్స్లో చాలామంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ని మేము చూస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఫస్ట్ చెప్పిన టాపిక్కే తీసుకున్నాం. ట్రాఫిక్ ఉందనుకోండి, ఆ ట్రాఫిక్లో ఆ పర్టికులర్ ఏరియాలో ఉండాల్సిన ట్రాఫిక్ పోలీస్ లేకపోవడం, దానివల్ల వీళ్ళు ఎలా అంటే అలా, అంటే అక్కడ అస్తవ్యస్తంగా సామాజిక బాధ్యత కూడా ఉండదు ఎట్లా పడతాడు. ఇక వాళ్ళు వెళ్ళట్లేదా, నేను వెళ్ళట్లేదా వాళ్ళు, ఇలాంటివి చూస్తాం. ఇంకొంచెం ముందుకెళ్తే, ఇంకొంచెం మేజర్ పార్ట్ సెకండ్ లెవెల్కి వెళ్తే చాలా సందర్భాల్లో మనం ఇప్పటికీ కొన్ని ప్రభుత్వాలు ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్పినప్పటికీ పోలీస్ అంటే సమాజంలో ఒక భయమే ఉంది. పోలీస్ దగ్గరికి వెళ్తే మన మీద ఎక్కడ కేసు పెడతాడు అని. చాలా సందర్భాల్లో పోలీసులు రాంగ్ డైరెక్ట్ చేసినవి, పోలీసులు రాంగ్గా బిహేవ్ చేసినవి కూడా ఉన్నాయి. అలాంటి వాటిని సొసైటీ ప్రూవ్ చేయగలిగితే ఇమీడియట్ యాక్షన్ పోలీసుల మీద కూడా న్యాయం తీసుకుంటుందా? తప్పకుండా తీసుకుంటుంది. ఇప్పుడు నేనే ఎన్నో పోలీస్ రిలేటెడ్, అంటే పోలీస్ అట్రాసిటీస్ అనొచ్చు, ఇప్పుడు లాకప్ డెత్స్ ఉంటాయి. అయితే కొన్ని విషయాలలో ఏంటంటే పోలీస్ వాళ్ళని కూడా మళ్ళీ పోలీస్ వ్యవస్థ విషయానికి తీసుకుంటే మన కాడ అత్యల్పంగా ఉన్నారు పోలీసులు. ఓకే, ఇప్పుడు మీరు చెప్పిన 2 డిపార్ట్మెంట్, పోలీస్ అండ్ లాయర్ అనే వాళ్ళు అత్యల్పంగా ఉన్నారు, చాలా తక్కువ ఉన్నారు. 10,000 మందికి మన నిష్పత్తి ఎంత తెలుసా మీకు? 10,000 మందికి ఒక కానిస్టేబుల్ ఉన్నాడు. లా అండ్ ఆర్డర్ ఒక కానిస్టేబుల్, 10,000 మందికి ఒక కానిస్టేబుల్ ఎట్లా పనిచేస్తుంది అనుకుంటారు? అంటే ఇది ఎప్పుడు ప్రభుత్వాల దృష్టికి వెళ్ళలేదా సార్? అధికారులు లేకపోతే మంత్రుల దృష్టికి, సదరు హోంమంత్రి గారి దృష్టికి ఎప్పుడు వెళ్ళదా? నోటిఫికేషన్లని ఇవ్వని అవ్వని అంటే అప్పట్లో, ఇప్పుడు సివిల్ సర్వీస్ వ్యవస్థ అనేది బ్రిటిష్ కాలంలో ఉన్న వ్యవస్థ. కాలానుగుణంగా దానిలో మార్పులు చేయాలి. వేరే వ్యవస్థలు సక్సెస్ఫుల్గా పనిచేస్తున్న వ్యవస్థలు వేరే దేశాలలో ఉన్నాయి, మనం అధ్యయనం చేయాలి. లేకుంటే మనము ఒక పరిష్కారం అనేది హై ర్యాంకింగ్ పోలీస్ ఆఫీషియల్స్తో కూర్చొని మనమే డిసైడ్ చేసుకోవాలి, మనం డిసైడ్ చేయాలి. చేయకుండా అదే వ్యవస్థను, అదే సిస్టమ్ను మనం కొనసాగిస్తుంటే ఇక ఎప్పటికీ ఇక ఊదుగాలదు, పీర్ లెవెల్. అదే అంతే కదా. ఇప్పుడు నాట్ ఓన్లీ పోలీస్ కదా సార్, చాలామంది గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఇప్పుడు మేము గవర్నమెంట్ సెక్టార్తోనే సొసైటీ ముడిపడి ఉంది. మనకు ఒక బైక్ లైసెన్స్ కావాలి, ఒక ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళాలి,
లేకపోతే ఒక ప్రాబ్లం వచ్చింది, పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. మేబీ పోలీస్ స్టేషన్ కన్నా తక్కువ వెళ్తారేమో కానీ గవర్నమెంట్ బ్యాంక్స్, గవర్నమెంట్ ఆర్టీఓ ఆఫీసెస్, రిజిస్ట్రేషన్ ఆఫీసెస్ ఇలా బోల్డ్ ఉంటాయి. వెళ్ళిన ప్రతి చోట కూడా ప్రభుత్వ వ్యవస్థ నుంచి ఉన్న అధికారుల దగ్గర నుంచి రకరకాలైనటువంటి ఇబ్బందులు కావచ్చు, కొన్ని పరిస్థితుల్లో హెరాస్మెంట్స్ కూడా ఎదుర్కొంటున్నారు. మరి వాటిని మేము ప్రాపర్గా సొసైటీ ప్రూవ్ చేయగలిగితే వాళ్ళ మీద కూడా ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటారా, లేకపోతే వాళ్ళు ప్రభుత్వం కాబట్టి యాక్షన్ తీసుకోకపోవడం ఉంటుందా? ఒక అడిషనల్ ఇంజనీర్ స్థాయి అధికారి నుండి 200 కోట్ల ఆస్తులను, అంటే ఆయనకు 200 కోట్ల ఆస్తులను గుర్తించారు. అడిషనల్ ఇంజనీరింగ్ స్థాయి అధికారి దగ్గర ఆయన నెల జీతం ఎంత ఉంటుంది సార్ యువర్స్ కోసం? ఉండొచ్చు 80,000 ఉండొచ్చు, 1,00,000 రూపాయలు ఉండొచ్చు. మీరన్నట్టు 80,000 వేసుకున్న 200 కోట్ల ఆస్తి సంపాదించాలి అంటే ఆ జీతంతో ఎన్ని సంవత్సరాలు పనిచేయాలి? 400 ఏళ్ళు పనిచేయాలి. ఇంకా ఎక్కువనే, ఇంకా ఎక్కువనే. ఇంకా ఎక్కువనే. నెలకి 80,000 ఉంటే అది ఖర్చులు పోను ఆదాయం మిగిలి మనం క్యాలిక్యులేట్ చేస్తే నెలకి ఎంత మిగులుతుంది సార్? 7,000 వస్తున్నాయి. ప్రజలకు సంక్షేమ పథకాలు అనేటివి పోతలేవు. సంక్షేమ పథకాల ముసుగులో అధికారులు అంటే కొంతమంది అవినీతి అధికారులు, అందరు అధికారులు కాదు, రాజకీయ నాయకులు ఈ వ్యవస్థకు మొత్తం పూర్తి స్థాయిలో, దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే డెమగాగరీ అంటారు. డెమగాగరీ అంటే అబద్ధాలు చెప్పి వాగ్దానాలు, అంటే తప్పుడు వాగ్దానాలు చేసి అధికారంలోకి రాగానే ప్రజలను బాధలు పెట్టడము, ప్రజాధనాన్ని లూటి చేయడము, ఇవన్నిటికీ ఒక పరిష్కార మార్గం అప్పట్లో బ్రిటిష్ పెట్టిన చట్టము అధికారులకు రక్షణ కలిగించే విధంగా ఉన్నది. అయితే దాన్ని సరళీకృతం చేయాలి. ఇప్పుడు సాంకేతికత అనేది మనకు అందుబాటులో ఉంది. వాడు పైసలు తీసుకున్నట్టు కనబడుతుంది, వానికి ఇంకా పర్మిషన్ ఎందుకు, వానికి ఇంకా శాంక్షన్, నెలలు సంవత్సరాలు వాడిని ప్రాసిక్యూషన్ చేయాలంటే శాంక్షన్ కోసం ఎదురు చూసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆల్రెడీ అక్కడ ప్రూవ్డ్ కదా సార్ మీకు. ఇప్పుడు మీరు చెప్పిన ఆ సాంకేతిక పరిజ్ఞానంలో, టెక్నాలజీలో ఆయన నేరం చేశాడు, లంచం తీసుకున్నాడని ప్రూవ్ అవుతుంది కదా, మరి ఇంకెందుకు డిలే చేస్తున్నారు? మళ్ళీ ఇంకా ఏడుగురు రాజకుమారులు చాపను ఎందుకు ఎండలే, ఎన్నో కారణాలు చూపిస్తారు. ఓకే, అదే న్యాయపరమైన ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో ఆ లూప్ హోల్స్ అన్ని బయటకు పట్టుకొని, ఒక రాజకీయ నాయకుని మీద కొన్ని వందల కేసులు ఉంటాయి. ఎందుకు మార్చలేరు చట్టాన్ని? రాజకీయ నాయకులు చట్టానికి అతీతులుగా చేస్తారు. ఎందుకు వాళ్ళు ఇప్పుడు అసలు మీరు చెప్తున్న రూలు ఎంతవరకు అప్లికబుల్ సార్? చట్టానికి రాజకీయ నాయకులు ఎలా అతీతులు అవుతారు? యథా రాజా తథా ప్రజా కదా. మరి వాళ్ళు చేస్తారు అట్లా అంటే వాడు మొత్తం అక్రమార్జన చేసుకుంటూ మొత్తం కొన్ని 100 కోట్లు 1000 కోట్లు ఇవాళ దినము బిట్ కాయిన్లలో పెట్టుకుంటూ విదేశాలకు తరలిస్తూ, ఎవరన్నారండి గరీబ్ రాష్ట్రం అని తెలంగాణ? ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉండి అప్పటి నుండి కొన్ని 100 సంవత్సరాల నుండి ఎందుకు అంతలేవు? ప్రజలకు సంక్షేమ పథకాలు ఎందుకు అంతలేవు? లేకుంటే రాజకీయ నాయకుల వందల కేసులున్నా కానీ ఆ కేసులు ఎందుకు ప్రూవ్ అవుతలేవు? ఒక సామాన్యుని ఒక కేసు ఉంటే వానికి పాస్పోర్టు ప్రతి కాడ వాడిని ఎంత హరాస్మెంట్ చేస్తారంటే, మరి వీళ్ళు ఎలా సార్ విదేశాలకు హ్యాపీగా వెళ్ళి వస్తున్నారు? కేసులు ఉన్నారు పోయేస్తారు. అది మన చట్టం. ఆ చట్టంలో మార్పు తీసుకురావాలి. ఒక ప్రజా ఉద్యమం చేయాలి. చట్టంలో మార్పు తీసుకురావాలంటే ప్రజా ఉద్యమం చేయాలి. అప్పట్లో అవినీతికి వ్యతిరేకంగా 2011లో ఒక ప్రజా ఉద్యమం అయింది. ఆ ప్రజా ఉద్యమం కొనసాగింది. ప్రభుత్వం మారింది, కేంద్ర ప్రభుత్వం మారింది. ఇవాళ దినము 1956 దాకా నిజాంకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేసిన తెలంగాణ ప్రజలు. సాయుధ పోరాటం చేసినప్పుడు నిజాం పైన ఏం చర్యలు తీసుకుంది ప్రభుత్వం? 1900 కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే కదా అప్పుడు. 56 దాకా రాజప్రముఖగా కొనసాగిస్తారండి? కాసిం రజ్వీని పాకిస్తాన్ పంపిస్తారండి? ఇంత దారుణంగా ఉంటుందా? ఏ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం ఉన్న రాష్ట్రం నాశనం అవుతుంది. చూడొచ్చు, పక్క రాష్ట్రం చూడొచ్చు, కర్ణాటక చూడొచ్చు, ఈడ చూడొచ్చు. సంక్షేమ పథకాల పేరుతో దారుణమైన దోపిడీ జరుగుతుంది. దీన్ని ఏ అధికారైనా, ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, లేకపోతే ఎమ్మెల్యేల స్థాయిలో కానీ ఎవరైనా అవినీతి చేశారని ఒక పోలీస్ ఆఫీసర్ ప్రూవ్ చేస్తే
దాన్ని శిక్ష విధించే అవకాశం ఉంటుందా? అసలు అట్లా శిక్ష విధిస్తారా? మళ్ళీ ఆయన ప్రభుత్వ అధికారి కాబట్టి మళ్ళీ తారుమారు చేసేస్తారా? ట్రయల్ కానీకనే సంవత్సరాలు గడిచిపోతుంది. ఓహ్! ఫస్ట్ ట్రయల్‌కి రావడానికి. ట్రయల్ కానీకనే. ఎందుకంటే రాజకీయ నాయకుడు ఉంటాడు. రాజకీయ నాయకుని మీద ట్రయల్ చేయాలంటేనే కొన్ని సంవత్సరాలు చట్టాలలో ఉన్న లొసుగులను ఎతికి మరి, న్యాయ వ్యవస్థలో ఉన్న లోపాలను ఎతికి మరి పట్టుకొని దాన్ని వానికి టైం లేదని, వాని ఇంట్లో ఇది కాలేదని, అది కాలేదని, అంటే న్యాయాధికారులు కూడా కఠినంగా వ్యవహరించాలి. కఠినంగా అలా వ్యవహరించాలి. న్యాయాధికారులు కఠినంగా వ్యవహరించే అధికారం మీకుందా సార్? అంటే న్యాయ వ్యవస్థలో మీ అంతట మీరు నిర్ణయాలు తీసుకొని మీరు కఠినంగా వ్యవహరించే అధికారం మీకు న్యాయంలో కల్పించబడిందా? 100%. ఒక న్యాయాధికారి ఆ తీర్పు చెప్పచ్చు. ఇప్పుడు ఒక ఆయన ఒకటి తీసుకోవచ్చు. న్యాయాధికారి ఇవన్నిటికీ అతీతుడుగా ఉండాలి. ఆయన తీర్పు చెప్తే అక్కడ ఉన్నది ప్రధానమంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా దాన్ని శిరసావహించాలి అనేది ఉందా? ఇందిరాగాంధీ విషయంలో చూసిరు కదా మీరు, రాజ్ నారాయణ్ వర్సెస్ ఇందిరాగాంధీ. పూర్తిగా రాజ్యాంగాన్నే పక్కకు ఇవాళ దినం రాజ్యాంగం పట్టుకొని ఆమె మన్మడు తిరుగుతూ ఉన్నాడు. రాజ్యాంగాన్ని అపహాస్యం చేసింది ఆమె, ఎమర్జెన్సీ విధించి. ధైర్యంగా నిలబడ్డాడు. ఆయన 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 అంటే జడ్జి కావచ్చు, లేకుంటే మొదటిసారి ప్రపంచంలో ఉండకపోవచ్చు, మొదటిసారి భారతదేశంలో ఎటువంటి న్యాయశాస్త్రం చదవకుండా ఉత్తీర్ణుడు కాకుండా ఒక న్యాయమూర్తిగా పెట్టబడ్డ వ్యక్తి ఒకడున్నాడు. ఇందిరాగాంధీ పెట్టింది. అంత దారుణాలు జరిగినాయి. అయితే పూర్తి స్థాయిలో వ్యవస్థలను భ్రష్టు పట్టించుకుంటూ వచ్చారు. అంటే రాజ్యాంగానికి అతీతంగా రాజ్యాంగ అధికారాలను పూర్తిగా ప్రజల అధికారాలను, ప్రాథమిక హక్కులను కాలరాసింది కదా. ఇవాళ దినం రాజ్యాంగం ఔన్నత్యం గురించి మాట్లాడతాడు రాహుల్ గాంధీ. అసలు రాజ్యాంగాన్ని ముట్టుకునే అర్హత లేదు నా దృష్టిలో అయితే ఇసంటోళ్ళు. ఎందుకంటే ఆ రాజ్యాంగం వాళ్ళ ఇంట్లోనే ముక్కలు చెక్కలైపోయింది కాబట్టి అసొంటిది ఇప్పుడు వీళ్ళందరూ అతీతుల, వీళ్ళ మీద సరైన చర్యలు తీసుకుంటే నల్లధనం, కొన్ని వేల కోట్ల నల్లధనం ఉన్నది. ఇక్కడ ఒక డౌట్ సార్, అసలు ఎప్పుడూ కూడా చట్టపరంగా న్యాయపరంగా న్యాయాధికారులు కానీ చట్టాధికారులు కానీ ఈ విషయం గురించి ఆలోచించలేదా? ఒక నేరారోపణ చేయబడిన వ్యక్తి లేదా నేరం నిరూపించబడిన వ్యక్తి ప్రజాపాలకుడిగా పనికిరాడు అనే నియమం మన దగ్గర లేదా? ఈ నియమాన్ని ఒకవేళ ఇలాంటి నియమం గనక, ఇలాంటి చట్టం గనక వస్తే ఎలాంటి మార్పు? చట్టం ఎవరు చేయాలి? రాజకీయ నాయకులే చేయాలి. ఎందుకంటే వాళ్ళని పడేసుకునే చట్టాలు వాళ్ళు చేయరేమో కదా. మొన్న ఒక బిల్లు ప్రవేశపెట్టిండ్రు, అది పాస్ కూడా అయినట్టుంది. 5 సంవత్సరాలకు మన నెల రోజులు జైల్లో ఉంటే అతను అనర్హుడు అని పెట్టడము అది ఒక మార్పు అనుకోవచ్చు. అది అయితే పటిష్టమైన వ్యవస్థ ఒకటి తీసుకురావాలి. కానీ ఇప్పుడు మీరు చెప్పిన ఆన్సర్ అయితే ఎక్స్ట్రీమ్ లెవెల్ సార్. ఇప్పుడు మేము ఇంత అడిగితే దీన్ని ఎవరు చేయాలి? ప్రభుత్వమే చేయాలి. ఇప్పుడు అలా చేయడం అంటే మొదలు పెడితే దాంట్లో సగం ప్రజా ఉద్యమం కావాలి. మాకు ఈ చట్టం కావాలి అని ప్రజలు చెప్పాలి. న్యాయమూర్తులకు కొన్ని పరిమితులు ఉంటాయి, చట్టానికి లోబడే పనిచేస్తారు వాళ్ళు. అంటే సామాజిక అంశాలను అవన్నీ వాళ్ళు చూసే అవకాశం ఉండదు. చట్టంలో ఏం చెప్పబడ్డదో అదే చేయాలి. న్యాయమూర్తులు కావచ్చు, న్యాయవాదులు కావచ్చు. సో వాళ్ళకి చట్టం చేసే అధికారం లేదు. చట్టంలో తప్పొప్పులు అని సరిదిద్దే అధికారం ఉంటుంది వాళ్ళకు. చట్టాన్ని అమలుపరిచే అధికారం ఉంటుంది. ఒక చట్టం తీసుకొస్తే అది చట్టాన్ని ప్రజలకు ఉపయోగపరంగా లేదు, లేకుంటే ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా ఉంది, రాజ్యాంగం పరిధిలో లేదు, లేకుంటే రాజ్యాంగ అధికారాలకు మించి ఉన్నది అనే విషయం వాళ్ళ పరిగణనలోకి వస్తే వాళ్ళు జోక్యం చేసుకోవచ్చు. ఓకే సార్, ఇప్పుడు మీరు చెప్తున్నదే న్యాయపరంగా చూసుకుంటే మనం మళ్ళీ ఆ టాపిక్ వస్తే సహజీవనాన్ని సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేసింది. ఇది కూడా వక్రీకరించిందా, లేకపోతే అసలు సహజీవనం అనే టాపిక్ మీద సుప్రీంకోర్టు చెప్పిన జడ్జిమెంట్ ఏంటి? సహజీవనం చెయ్యొచ్చు ఇంతకుముందు అంటే ప్రజా అవగాహన ప్రజల వైపు నుంచి అడుగుతున్నాను సార్. ఇంతకుముందు ఎక్కడైనా సమ్ రైట్స్ జరిగినాయి అనుకోండి, వాళ్ళు ఇల్లీగల్గా ఉన్నారంటే వాళ్ళని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టచ్చు అనేది ఉంది. అది వ్యభిచారమా? నేను ఒక సూటి ప్రశ్న అడుగుతున్నా, అది వ్యభిచారమా?
ఇల్లీగల్ రిలేషన్షిప్ అంటే ఇప్పుడు హోటల్స్లో దొరికితే అది వ్యభిచారం కాదా? ఎట్లయితుంది? హోటల్ ఉంటే వ్యభిచారం అది. ఓకే, వ్యభిచారం అని ప్రూవ్ చేయాలంటారు మీరు. వ్యభిచారం కూడా కొన్ని కొన్ని పరిమితులకు, ఇప్పుడు కొన్ని దేశాలలో అంటే మీ దృష్టిలో అది విశృంఖల శృంగారం కావచ్చు. కొన్ని దేశాలలో ఇప్పుడు అత్యల్పమైన నేరాలు, ఇప్పుడు సింగపూర్ని తీసుకుంటాం. సింగపూర్లో వ్యభిచారం లీగల్ కాకుంటే దానికి కొన్ని పరిమితులు అనేది విధిస్తారు. ఓకే, ఆ పరిమితులనే ఆ బార్డర్లనే చేయొచ్చు. గతంలో రెడ్ లైట్ ఏరియాస్ ఉంటుండే. రెడ్ లైట్ ఏరియాస్ దాకెందుకండి మీకు? ఇప్పుడు మన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఉన్నదా? ఒక 6 నంబర్ గేట్ అని ఉంటుంది, మెయిన్ గేట్. దాని ముందట ఒక 30 years బ్యాక్ కూడా మయూబ్కి మైంది అని ఉంటుండే. దట్ వాజ్ ఎ హారెమ్ ఆఫ్ నిజాం. అది అట్లా కొనసాగింది. అయితే కొంతమంది దృష్టిలో అది తప్పు కావచ్చు, కొంతమంది దృష్టిలో అది తప్పు కాకపోవచ్చు. ఇప్పుడు అది నేరమా? మీరు ఫస్ట్ చెప్పిన పాయింట్ ప్రకారం ఇది వ్యభిచారం నేరమే. మన రాష్ట్రంలో మన దేశంలో వ్యభిచారం నేరమే ప్రూవ్ అయితే. సహజీవనం అనేది వ్యభిచారానికి విరుద్ధం. ఇష్టపూర్వకంగా ఉంటున్నారు. కానీ దీన్ని కూడా ఇప్పుడు మనం ఫస్ట్ పాయింట్కి వస్తే సుప్రీంకోర్టు సహజీవనాన్ని నిజంగానే ఆమోదించిందా, లేకపోతే మనం వక్రీకరించారా? ఆమోదించింది సహజీవనాన్ని. ఏ పాయింట్ ఆఫ్ పెళ్లి చేసుకునే ఇష్టం లేదు, కలిసి ఉంటాము. ఏదైనా చట్టంలో పెళ్లి చేసుకోకుండా కలిసి ఉండడము అనేది తప్పు లేకుంటే నేరం అని చెప్పబడ్డదా? చెప్పబడలేదు. కాబట్టి సహజీవనం ప్రధాన న్యాయస్థానం దృష్టిలో ఆమోదయోగ్యమే, నేరం కాదు. ఈ సహజీవనం చేస్తూ వివాహం చేసుకుంటే నేరమా? పోనీ మీరు ఫస్ట్లో చెప్పినట్టు వీళ్ళిద్దరూ సహజీవనం చేస్తూ ఈయనెళ్ళి ఇంకో అమ్మాయిని చెప్పకుండా వివాహ వ్యవస్థలో ఉండి చెప్పకుండా, ఐదర్ ఆఫ్ ది స్పౌస్ వివాహ వ్యవస్థలో ఉండి వివాహ బంధంలో ఉండి ఐదర్ మోసం చేస్తే అది మోసమే అవుతుంది కదా. అది నేరమా? అది నేరమే. మీరు అన్నది వివాహ వ్యవస్థలో ఉండి సహజీవనం చేస్తే నేరం. సహజీవనంలో ఉంటూ వీళ్ళు సహజీవనం మొదలుపెట్టి తర్వాత ఆయన మళ్ళీ ఈవిడికి చెప్పకుండా ఇంకొక అమ్మాయిని కట్నం కోసం నేరం కాదు. ఎందుకంటే ఇష్టపూర్వకంగా వీళ్ళ మధ్యలో ఆమోదయోగ్యమైన కండిషన్లు ఏమైనా ఉన్నాయా? లేవు కదా. దాన్ని ఎట్లా ఎన్ఫోర్స్ చేస్తారు? దానికి చట్టబద్ధత ఉండాలి. కానీ ఇక్కడ సార్ మనం చట్టం న్యాయం అనే విషయాన్ని ఒక్కడుగు బయటికి దాటి వస్తే హిందూ వివాహ ధర్మానికి సహజీవనం అనే ఒక విషయము అడ్డంకి కాదంటారా? మన హిందూ ధర్మంలో వివాహ వ్యవస్థకి ఓ పెద్దపీట లేదా సమాజం దృష్టిలో? ఇక్కడ నేరం అనే విషయం మాట్లాడలేదు, నైతిక విలువల గురించి మాట్లాడితే నైతికంగా మనకు ఆమోదయోగ్యం కాకపోవచ్చు. కాకుంటే we go by book, we go by law. అంతే. ఎప్పుడు నైతికంగా ఆలోచించి తీర్పులు ఇవ్వరా సార్? అసలు కోర్టులో నైతికపరమైన తీర్పు అనేది ఇప్పటిదాకా ఎప్పుడు జరగలేదా? కేవలం చట్టపరంగానే ఆలోచిస్తారా? బియాండ్ ద లా నుంచి బయటకు వచ్చి ఆ సూత్రాల నుంచి బయటకు వచ్చి తీర్పు జరగదా? ఇంతకు ముందు మనకు ఇండియాలో కూడా ఒక వ్యవస్థ ఉంటుండే, జ్యూరీ సిస్టమ్ అనేది ఉంటుండే. ఓకే. ఇప్పుడు అమెరికాలో కూడా ఉన్నది, ఇంగ్లాండ్లో కూడా ఉన్నది. కొన్ని ట్రయల్స్ జ్యూరీకి పోతాయి, కొన్ని ట్రయల్స్ సింగిల్ జడ్జ్ చేస్తాడు, కొన్ని ట్రయల్స్ ఏమో బెంచ్ పోతాయి. అయితే ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకొని అప్పట్లో మన వ్యవస్థలో కూడా బ్రిటిషర్స్ ప్రవేశపెట్టిన సిస్టమ్ అది. సమాజంలో కొంతమంది పెద్ద మనుషులు ఈ సామాజిక అంశాలు, నైతిక అంశాలు అన్ని పరిగణలోకి తీసుకోనికి ఒక 12 మందిని ఎంచుకుంటారు జ్యూరీ సర్వీస్ చేయడానికి. అయితే ఈ నేర విచారణ మొత్తం వాళ్ళ ముందరనే అవుతుంది. అయినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే, మేము ఈ నిర్ణయానికి వచ్చినాము అని ఫోర్మెన్కి చెప్తారు. అంటే ఒక వ్యక్తిని హెడ్గా నియమిస్తారు. ఓకే. ఆ ఫోర్మెన్ ఏం చేస్తారంటే,
జడ్జి గారికి చెప్తారు. దాంతో పాటు సామాజిక అంశాలు, నైతిక అంశాలతో పాటు చట్టంలో ఏవైతే శిక్షలు వేయాలి, ఏ శిక్ష అయితే వేయాలనో అది జడ్జి గారు, అది మాత్రమే జడ్జి గారు చూస్తారు. ఓకే. ఆ వ్యవస్థ మన కాడ లేదు. లేదు. లేదు అంటే తీసేసిరు. ఉండే ఇంతకుముందు ఇంతకుముందు ఉంది, స్వతంత్రం ఇప్పుడు రాకముందు ఉండే. అయితే అంటే నేను చదివిన దీని వరకు ఒక నేవీ ఆఫీసర్ది లాస్ట్ జ్యూరీ ట్రయల్ అయింది మన ఇండియాలో. ఓకే. లాస్ట్ జ్యూరీ ట్రయల్, అది సినిమా కూడా వచ్చింది ఒకటి, అక్షయ్ కుమార్ ఉంటాడు దాంట్లో సినిమాలో. ఓకే. నేవీ ఆఫీసర్ వాళ్ళ వైఫ్ని మర్డర్ చేసిందని మన చార్జెస్ పెడతారు. సో దట్ వాజ్ ది లాస్ట్ జ్యూరీ ట్రయల్ ఇన్ ఇండియా. అంతే. వాళ్ళందరితో సామాజికవేత్తలు, ఈ నైతిక విలువలు అన్నీ ఆలోచించే వ్యక్తులతో తీర్పు చెప్పడం జరుగుతుంది. అంతేకాని అసలు చట్టపరంగా లేకుండా కేవలం నైతికంగా ఆలోచించి తీర్పులు చెప్పే వ్యవస్థ మనకి ప్రస్తుతానికి లేదు. లేదు. అసలు అలాంటిది వస్తే ఒక లాయర్గా, ఒక అడ్వకేట్గా మీరు చెప్పండి, నైతిక విలువలతో ఆలోచించి తీర్పు చెప్పే వ్యవస్థ వస్తే అది సమాజానికి మంచి చేస్తున్నట్ట? నిజంగా మంచి జరుగుతుందా సమాజంలో ఇలాంటి తీర్పులు అనేవి వస్తే, అలాంటి వ్యవస్థ వస్తే? అంటే ఇప్పుడు సపోజ్ మీకు కొన్ని అంశాలు ఉంటాయి. మన సపోజ్ ఒక బస్తీ తీసుకుందాం. లెట్ us బి ఓపెన్. ఒక బస్తీ తీసుకుందాం. ఒక బస్తీలో ఒక రౌడీ ఉంటాడు. రౌడీ ఉన్నప్పుడు వాడు ఒక మర్డర్ చేస్తాడు. మర్డర్ చేసినాక వాని పైన నేర అభియోగ పత్రము, చార్జ్ షీట్ వేస్తారు, వాడిని జైల్లో పెడతారు, వాడు బెయిల్ మీద వస్తాడు. దాని తర్వాత ట్రయల్ అనేది స్టార్ట్ అవుతుంది. అట్లా ఉంటుంది మన న్యాయ ప్రక్రియ. వచ్చినప్పుడు ఆడ బస్తీలో కొంతమంది పెద్ద మనుషులు ఉంటారు. ఆ పెద్ద మనుషులు వీని నేర ప్రవృత్తి చూస్తారు. కొంతమంది వాస్తవంగా వాడు మర్డర్ చేయడం కూడా చూస్తారు. చూసి వీని భయానికి వాళ్ళు చెప్పరు. అన్ని ఎక్కువ శాతం కేసులు ఎట్లా వీగిపోతాయి వీని భయానికి, లేకుంటే వాడు ప్రలోభ పెడతాడు, లేకుంటే భయపెడతాడు, మిమ్మల్ని కూడా చంపుతా అంటాడు. అయితే ఈ జ్యూరీ సిస్టమ్ ఎట్లుంటుందంటే ఆడికించే ఒక 2-3 పెద్ద మనుషులను తీసుకుంటారు. ఓకే. వీళ్ళను ఇక బయటికి పంపించారు. అంటే అమెరికాలో ఆ డ్యూటీకై ఎంపిక చేయబడ్డాడంటే వానికి జీవితంలో చాలా పెద్ద సర్వీస్ చేసినట్టు వాడు ఫీల్ అవుతాడు. ఓకే. జ్యూరీలో 12 మంది సభ్యులను పెట్టడానికి కారణం ఏంటంటే జీసస్, బైబిల్లో జీసస్కు 12 మంది శిష్యులు ఉంటారు. సెంబ్లెన్స్ 12 మందిని పెడతారు. అయితే జ్యూరీ ట్రయల్లో ఏంటంటే ఇప్పుడు నేను చెప్పిన చాలా చిన్న అంశం, వాడు బెదిరిస్తాడు, రౌడీ బెదిరిస్తే వీళ్ళు భయపడతారు. అయితే ఆ రౌడీకి వీళ్ళు ఏడున్నారో తెలియదు. వీళ్ళు వాస్తవానికి కొంతమంది మర్డర్ చేయడం చూసి కూడా ఉంటారు, లేకుంటే వాని ప్రవర్తన అనేది ఆల్రెడీ తెలిసే ఉంటుంది. అప్పుడు పోలీసు వాళ్ళు సేకరించిన ఆధారాలతో పాటు వీళ్ళు గట్టిగా చెప్తారు, వీడు చేసిండు, మేము చూసినాము, లేకుంటే వీడి నేర ప్రవృత్తి, వీడు ఇట్లనే చేస్తుంటాడు, గతంలో కూడా ఇట్లా చేశాడు, అందరిని కొడతాడు, తిడతాడు, నేర స్వభావం గల వ్యక్తి, వీడు చేసే అవకాశాలు ఉన్నాయని చెప్తాడు. చూసినోడు చూసినట్టు చెప్తాడు. ఇంకొకటి మన దగ్గర విజిల్ బ్లోవర్స్ యాక్ట్ అని ఒక చట్టం ఉన్నది. ఓకే. ఆ చట్టం ప్రకారము వాళ్ళన్నా ఒక పెద్ద అంశాన్ని తీసుకొచ్చి ప్రభుత్వాధికారులకు కానీ, లేకుంటే కేంద్ర ప్రభుత్వం దృష్టికి కానీ, లేకుంటే దర్యాప్తు సంస్థల దృష్టికి కానీ తీసుకపోతే వానికి రక్షణ కల్పించాలి. అలాంటి చట్టం ఒకటి ఉందా సార్? చట్టం ఉంది, విజిల్ బ్లోవర్స్ ప్రొటెక్షన్ యాక్ట్. ఏడు అమలు అవుతుంది ఆ చట్టం. నిజంగానే అమలైతే చాలా చాలా నేరాలు బయట జరుగుతున్న వాళ్ళకి కనీసం సామాజిక బాధ్యత ఉండి సమాజం మీద అభిమానం చెప్తారు కదా, భయపడతాడు వాడు. రక్షణ లేదు కాబట్టి ఇలాంటి చట్టం ఉందని చాలా మందికి తెలియదు కదా. రక్షణ లేదు కాబట్టి భయపడతాడు. అంటే ఇప్పుడు ఒక పెద్ద రాజకీయ నాయకుడు, పెద్ద పారిశ్రామికవేత్తను, పెద్ద నేర సామ్రాజ్యానికి అధినేతను, ఇప్పుడు మొన్న స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్లో ఒక కంప్లైంట్ వేయడం జరిగింది. కళ్ళు దాగి చనిపోయారు. అల్ఫజలోమైన అనేది ఎంత పెద్ద మొన్న మేధా స్కూల్లో పట్టుకురు. వాడైతే స్కూల్లోనే తయారు చేస్తుండే. ఇంత దారుణం ఉంటుందా? నేను ఎప్పటి నుంచి 2 సంవత్సరాల నుండి మొత్తుకుంటున్నాను. మొత్తం మందుల కళ్ళు, పిచ్చి కళ్ళు దొరుకుతుంది, మొత్తం ఎట్లా పడితే అట్లా చచ్చిపోతున్నారు. సోయి లేదు ప్రభుత్వానికి.
అంటే సెలబ్రిటీ ఒక 2 గ్రాముల కోకేన్ తాగితే వాని మీద మొత్తం టీఆర్పీ అంటారా, అది ఏదో అంటారు కదా, వ్యూవర్షిప్ అంటారా, టీఆర్పీ దాన్ని పెట్టుకొని మొత్తం కెమెరాలు పెట్టుకొని మీరు నిజంగానే తాగినరా, లేకుంటే తాగలేదా, లేకుంటే ఏడికెళ్ళి తెచ్చిర్రు, నైజీరియా నుండి వచ్చిందా, ఆఫ్రికా నుండి వచ్చింది, అరే ఈడ తయారవుతుంది చూడుర్రి, 100 కిలోలు. అంటే సామాన్యుని ఆరోగ్యం ఆడు ఒక 50 రూపాయలు కలిసి ఆడు మొత్తం పొద్దున సాయంత్రం దాకా మోటు పని చేసి వాడు తకాయించి సాయంత్రం పోయి ఒక పొద్దుబిక్కినాక ఒక కలిసి తాగుదామంటే, కలుబొట్టు తాగుదామంటే ఆడు 50 రూపాయలు ఇస్తే దానికి మొత్తం పూర్తి స్థాయిగా అడిక్ట్ అవుతుంది. పెన్సిల్వేనియా అనే రాష్ట్రం ఉంటుంది అమెరికాలో, ఆడైతే జాంబీస్ ఉంటారు రోడ్ల మీద, ఏడ పడితే ఆడ కనిపిస్తారట జాంబీస్, మొత్తం డ్రగ్స్కు అడిక్ట్ అయిపోయి వాళ్ళ శరీరం సహకరించక వాళ్ళు ఏది పడితే ఏమైనా చేస్తారు డ్రగ్స్ కోసం, అట్లా తయారవుతారు. ఫైనల్లీ ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో ఏంటంటే ఈ 12 మెంబర్స్ ఉండి చేసేది ఈ సామాజిక నైతికం అనేది మన దాంట్లో లేదు, మన ఇండియాలో తీసేశారు. ఇన్ కేస్ ఫ్యూచర్లో వస్తే అంత స్ట్రిక్ట్గా ఇప్పుడు మీరు చెప్పినట్టు అమెరికాలో ఉన్నట్టు వాళ్ళని సపరేట్ చేసి జాగ్రత్తగా పెట్టి అంత స్ట్రిక్ట్గా ఫాలో అయితే ఇట్స్ ఓకే. చాలా మటుకు నేరాలు ప్రూవ్ అవుతాయి కదా, అక్కడే ప్రూవ్ అయిపోతాయి. టైం బౌండ్ ఉంటుంది, టైం అంటే మన దగ్గర వాస్తవానికి వ్యవస్థ అనేది సరిగ్గా పనిచేయాలి. పూర్తి స్థాయిలో రాజకీయ నాయకుల చేతులకు వెళ్ళిపోయింది, అట్లా ఉండద్దు. అంటే స్వేచ్ఛ అనేది మన పేరుకే ఇండిపెండెంట్ జ్యుడిషియరీ, ఇండిపెండెంట్ పోలీస్, అట్లా ఇప్పుడు ఎంతోమంది జర్నలిస్టులు లేకుంటే విజిల్ బ్లోవర్స్ చాలామంది ఉంటారు. వాళ్ళు బయటికి తీసుకొచ్చినప్పుడు వాళ్ళు సమాజంలో ఎన్నో, అంటే కొంతమంది అయితే పానాల మీదకి కూడా తెచ్చుకోరు. సో వాళ్ళకు రక్షణ కల్పిస్తాయి విజిల్ బ్లోవర్ చట్టం ఉన్నది, ఆ చట్టాన్ని అమలుపరచాలి. అమలుపరిచినప్పుడు మొత్తం పూర్తి స్థాయిలో బ్లాక్ మనీ బయటకు తీసుకొస్తాం, ఇది తీసుకొస్తాం, మన శుష్క వాగ్దానాలు కాదు, పూర్తి స్థాయిలో చట్టాలు ఇంప్లిమెంట్ అయ్యే లెక్క చూడాలి. అట్లీస్ట్ పేపర్ల మీద కాకుండా చట్టం అమల్లోకి వస్తే అప్పుడు వ్యవస్థ 100% బయటకు వస్తుంది. ఇప్పుడు మన పిఎంఎల్ఏ యాక్ట్ కావచ్చు, లేకుంటే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కావచ్చు, పటిష్టంగా ఉన్నాయి చట్టాలు. ఇప్పుడు రాజకీయ నాయకుడిని జీతం ఎంత అండి, 3 లక్షలు, 2 లక్షలు 3 లక్షలు ఎంతనే ఉంటుంది. అయితే ఆ 3 లక్షలలో 100 కోట్లు సంపాదిస్తారా? ఓడోడైతే 200 కోట్లు 300 కోట్లు. మాకు కూడా చెప్పుర్రు కదా ఫార్ములా, మేము కూడా చేసుకుంటాం, ఇన్న సంపాదించుకుంటాం అని. వాళ్ళే ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మెన్ లెక్క ఎట్లా ఎదుగుతున్నారు అంటే, నేను మొన్న లోకాయుక్తలో ఒక కంప్లైంట్ వేయడం జరిగింది. 1,40,00,00,000 ఎస్ఎఫ్టి అనుమతి ఇచ్చారు. అనుమతి దేని మీద ఇచ్చారు అంటే 30 ఎకరాల ప్రభుత్వ భూమి పైన ఇచ్చారు. ఎంత దారుణం అండి అది. దాని మీద 200-300 కోట్ల రూపాయల లోన్, మొత్తం 30,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అది, హైరైజ్ 30,000 కోట్లు. అంటే ఒక్క పర్మిషన్లనే అన్ని వేల కోట్లు ఉంటే ఎందుకు గారు రాజకీయ నాయకులు కోటీశ్వరులు ఏడిపోతున్నాయి ఆ పైసలు? కానీ కళ్ళకు కనబడుతుంది కదా ఇదైతే. అంటే వ్యవస్థ నిద్రపోతుందా? అంటే ఒక ఈడు కాకుండా ఆడు కాకుండా ఈడు. ఫైనల్లీ ప్రజాధనం తినడమే ముఖ్య ఉద్దేశమైంది. మరి ప్రజల దగ్గర ఎందుకు సార్? సామాన్యుల దగ్గర ప్రతి చిన్న విషయానికి ట్యాక్స్ కలెక్ట్ చేస్తారు, చలానాన్ని కట్టిస్తారు, రోడ్ ట్యాక్స్లు ఉంటాయి, వెళ్తే టోల్ గేట్. దృష్టిలో అభివృద్ధి అంటే ఏం తెలుసా? అప్పట్లో ఉన్న, ఇప్పుడు నేను వాకటౌన్ గురించి చెప్తా. రైల్వే స్టేషన్కు సమీపంలో ఉంటుంది వాకటౌన్ అనే ప్రదేశం. దాని చారిత్రాత్మకమైన ప్రత్యేకత ఏంటంటే, అది ఒక వాకర్ అనే ఇంగ్లీష్ చార్టెడ్ అకౌంటెంట్ బంగ్లా ఆడ ఉంటుండే, ఆయన పేరు మీద మొత్తం కాలనీ ఏర్పడ్డది, మొత్తం వాకటౌన్. ఇప్పుడు పద్మారావు నగర్ అంటారు. దివాన్ బహదూర్ పద్మారావు మధ్య ఎన్నో మంచి పనులు చేసిండు ఆయన, ఇంత మంచి. అయితే వాళ్ళ బంగ్లాలు అన్నీ ఆడున్నాయి. ఆయన పార్కులకు, పిల్లలకు చదివించుడు, కీస్ హై స్కూల్ పెట్టుడు, ఇది పెట్టుడు అది పెట్టుడు, చాలా చారిటబుల్ కార్యాలు చేసింది. కాబట్టి ఆయన పేరు మీద పద్మారావు నగర్ అనేది పెట్టడం జరిగింది. అయితే ఆడ ఇప్పుడు సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అనేది ఒకటి ఉంటుండే ఇంతకుముందు కాలం, దాన్ని తీసుకొచ్చి హైదరాబాద్లో కలిపిరు. సికింద్రాబాద్ అనేది ఒక డిస్టింక్ట్ ఎంటిటీ.
బంజారాహిల్స్లో 1991లో 700 రూపాయలు గజం ఉంటే వాకటౌన్లో 3000 రూపాయలు అధికారికంగా వాల్యూ ఉండే. ఓ అయితే అందరు గట్టిన ట్యాక్సులు తీసుకొచ్చి ఊరవతల ఈ దొంగతనంగా భూములు కొనుక్కుంటారు కదా, దొంగతనంగా అక్రమంగా ఆక్రమిస్తారు కదా భూములు, వాళ్ళకు రోడ్లు వేసుడు. మాదాపూర్ గురుకుల్ గట్కేసర్ ట్రస్ట్ గురించి తెలుసా మీకు? ఒక ఉన్నతమైన ఆశయంతో 693 ఎకరాల జాగాను కొని దాన్ని ఒక పేద విద్యార్థులకు సాయం చేద్దాము, అదేవిధంగా వేద పాఠశాలలు పెడదాము అని ఒక గురుకుల్ ట్రస్ట్కు సంబంధించిన ఒక స్వామి ఒక సత్యనారాయణ దొంగను సెక్రటరీగా పెడితే ఎట్లా పడితే అట్లా అమ్కదొబ్బిండు. అయినాక ఇప్పుడు దేనికి సుప్రీంకోర్టుల స్టేటస్ కో ఉన్నా కానీ ఇవాళ దినం 6 అంతరాలు 7 అంతరాలు ఎటువంటి అనుమతులు లేకుండా కడుతున్నారు. బిగ్ బ్రదర్ ట్యాక్స్ ఒక స్లాబ్కు ఇంత ఇవ్వాలి. అరాచకం. ఈ పైసలన్నీ పెట్టి నా ట్యాక్స్ పైసలు తీసుకుపోయి వానికి రోడ్ వేస్తావు, దొంగకు రోడ్ వేస్తావు. అదే అభివృద్ధి. ఈ మొత్తం ఈ 20 ఎకరాలు 30 ఎకరాలు ప్రభుత్వ భూమిని దోషిపెట్టిన వానికి 28 అంతరాలు 48 అంతరాలు హై రైజ్. హైదరాబాద్ షైనింగా, ఇది షైనింగా హైదరాబాద్. నేను కట్టిన ట్యాక్స్ తీసుకుపోయి వానికి రోడ్ వేసి, అని దొంగ రోడ్ వేసి, వానికి దొంగ అమ్యూనిటీలు వేసి ఇచ్చి వాడు అమ్ముకునేటట్టు లక్షల కోట్లు సంపాదించుకునేటట్టు వానికి అనుమతులు ఇచ్చి నువ్వు 100-200 కోట్లు తీసుకొని ఇదా అభివృద్ధి, ఇదా షైనింగ్ హైదరాబాద్. ఇక్కడ సామాన్యుడిగానే ఉంటారు, ఆ ట్యాక్సులు ఈ ట్యాక్సులు వేస్తారు, ప్రతి వాళ్ళ మీద ఈ ట్యాక్సులు కట్టుకుంటూ వీళ్ళు ఇక్కడే మగ్గిపోతారు. నాకు మౌలిక వసతులు కల్పించాలి కదా, మేము నడిచే రోడ్లు బాగలేదు, మేము ట్యాక్స్ కట్టాలి. మేము గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళే అవకాశం లేదు కానీ మేము ట్యాక్స్ కట్టాలి. గాంధీ హాస్పిటల్ అయితే ఎంత దారుణం అండి. నిన్నైతే మొత్తం లిఫ్టు, అరే కుక్కలు ఉన్నాయి గాంధీ హాస్పిటల్లో, కుక్కలు ఎలుకలు గరుచు కొరుకుడు. మళ్ళీ ఏంది పాపము ఒక్కొక్క బెడ్ మీద ఇద్దరు వండుకున్నాడు. మేము ఇంకో న్యూస్ కూడా చూసాం సార్, నీలోఫర్ హాస్పిటల్లో పిల్లల్ని తీసుకొచ్చి అది ఎన్ఐసి అంట, దాంట్లోనే ఒకే దాంట్లో ఇంతమంది పిల్లల్ని పెట్టారు. అక్కడ ఉన్న ఇన్సిడెంట్లు కూడా చాలా దారుణంగా ఉన్నాయి. అసలు నీట్నెస్ అనే పదానికి అర్థం లేదు. ఏడ చూసిన ప్రభుత్వ హాస్పిటల్ వైద్యము విద్య అని ఉండడానికి ఒక చిన్న ఇల్లు. అరే మౌలిక సదుపాయాలు కల్పించలేకపోతుంది ప్రభుత్వం. ఇదా అండి తెలంగాణ షైనింగ్, తెలంగాణ రైజింగ్ ఇదా? నిజంగానే మీరు అన్నట్టు మీ చేతుల్లో ఏమాత్రం ఫ్రీడమ్ లేకుండా వ్యవస్థని రాజకీయ నాయకుల చేతుల్లో నడిపించినంతకాలం ఈ చట్టాలు, ఈ కేసులు ఇవి ఎట్లనే పెరుగుతూనే ఉంటాయి సార్. దీంట్లో మార్పు రాదు. ఫైనల్గా నాకు ఒక క్వశ్చన్ చెప్పండి సార్. పర్సనల్గా ఇందాక మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్ మేమైతే షాకింగ్. అసలు నిజంగానే సమాజంలో మనకున్న ప్రజలకి సరిపడంతమంది పోలీసులు, న్యాయాధికారులు లేరా? నేను చెప్తే కదా 10,000 మందికి ఒక కానిస్టేబుల్. ఎందుకు వచ్చింది ఆ లోటు? అంటే మొదటి నుంచి అదే లోటు ఉందా, లేకపోతే సమాజంలో వచ్చిన మార్పుల కారణంగా పోలీస్ ఆఫీసర్ అంటే భయపడు, లాయర్ అయితే డబ్బులు రావను మానేశారా? పోలీస్ ఆఫీసర్ అంటే భయపడు కాదు, నోటిఫికేషన్లు ఏడేస్తుందండి. నోటిఫికేషన్లు ఏడేస్తున్నారు. ఇంకా అదే వ్యవస్థను పట్టుకొని నడిపిస్తారు. ఇప్పుడు న్యూయార్క్ పోలీస్ డిపార్ట్మెంటే 60% ప్రైవేటైజ్ చేసింది. నువ్వు ఎందుకు చేయలేవు ప్రైవేటైజు? దానికి 100 నోటిఫికేషన్లు, 100 దాన్ని పెట్టుకోనికి మొత్తం అంటే ముక్కు ఇట్లా పట్టుకోవచ్చు కదా, ఇట్లా తింపేందుకు పట్టుకోవాలి? ప్రతి స్థాయిలో డబ్బులు గుంజాలా? ఒక లాయర్గా పోలీస్ వ్యవస్థని ప్రైవేటీకరణ చేయడాన్ని మీరు సమర్థిస్తారా? 100% సమర్థిస్తాను నేను. కొన్ని విభాగాలు చేయాలండి. నేర పరిశోధన అనేది ప్రాథమికంగా పోలీస్ డిపార్ట్మెంటు, గవర్నమెంటే సెలెక్షన్ చేయాలి. ఇప్పుడు ట్రాఫిక్ ఉన్నది, ట్రాఫిక్ విభాగంలో లా అండ్ ఆర్డర్కి సంబంధించిన వ్యక్తులను ట్రాఫిక్ విభాగానికి బదిలీ చేసే అవసరం ఏమున్నది? ట్రాఫిక్ విభాగం మనము సాంకేతికత ద్వారా ఏఐతో నడిపించచ్చు. ట్రాఫిక్ విభాగం నువ్వు ఫస్ట్ ముందు రోడ్లు మంచి చేయరాదువే, రోడ్లు మంచి చేయి. నువ్వు ట్రాఫిక్ వాళ్ళని పోలీసింగ్, ఉత్తమ పోలీసింగ్, అత్యుత్తమ పోలీసింగ్ అని నీకు యూ స్క్రాచ్ మై బ్యాక్, ఐ విల్ స్క్రాచ్ యువర్ బ్యాక్, ఇట్లానే ఉంటుంది ఆ పరిస్థితి. మీరు వేరే దేశాలలో ఇట్లా జరుగుతుంది చూడండి.
లేకుంటే మీరు సామాజికంగా అంటే పురోగతి ఇప్పుడు మనము స్కాట్లాండ్ యార్డ్ పోలీస్ అనేది అత్యుత్తమైన పోలీస్ అనేది ప్రపంచం మొత్తం విదితమే. అయితే పంపించి నేర్చుకోండి. ఇప్పుడు పోలీస్ విభాగంలో ఇప్పుడు హోమ్ గార్డ్స్ ఉన్నారు. హోమ్ గార్డ్స్ సర్వీస్ అనేది వాస్తవానికి ప్రైవేటైజ్ చేయొచ్చు. కొన్ని విభాగాలు ఉన్నాయి ప్రైవేటైజ్ చేయడానికి అవకాశం ఉన్న విభాగాలు. సరే, పోలీస్ వ్యవస్థలు అంటే ప్రభుత్వ వైఫల్యం కనబడుతుంది కాబట్టి కొత్త పోలీసులు రావట్లేదు అంటున్నారు సార్. న్యాయ వ్యవస్థలు లా చదువుతున్నారా? అసలు లా మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు యువత? న్యాయవాదులు కాదు, న్యాయమూర్తులు అంటున్నాను నేను. ఓకే, న్యాయవాదులు ఉన్నారు, న్యాయమూర్తులు కావాలి, మళ్ళీ ప్రభుత్వమే. అయితే ఇప్పుడు దీంట్లో ఇంతకుముందు ఎట్లంటే మనం మళ్ళా బ్రిటిష్ పద్ధతులనే ఆచరిస్తాం. దీనిలో కూడా కొద్దిగా సరళీకృతం చేయాలి. కింది స్థాయిలో గ్రామ వ్యవస్థ ఏర్పాటు చేయాలి. అసలు లా ఎడ్యుకేషన్ మీద ఇంట్రెస్ట్ ఉందా సార్ యూత్కి? ఇప్పుడు సాఫ్ట్వేర్ మీద చూపించిన ఇంట్రెస్ట్లో న్యాయ వ్యవస్థ మీద చూపిస్తారా? పర్సనల్గా ఒక విషయం కొంచెం మాట్లాడుకుంటే సార్, ఒక లాయరు తన కుటుంబాన్ని అంటే ఇప్పుడు వ్యవస్థలో సమాజంలో కొన్ని వృత్తులకి ఆర్థికంగా బలంగా లేం కాబట్టి అది అక్కర్లేదు అనే పరిస్థితి నడుస్తుంది ప్రస్తుతానికి. అలా ఒక లాయరు తన కుటుంబాన్ని సక్రమంగా పోషించుకోగలిగినంత సంపాదన లాయర్ అయ్యేవాడికి ఉందా లేదా? ఇది పర్సనల్గా చూడండి. ఏ ప్రొఫెషన్లో కూడా పూర్తి స్థాయిలో ఒక ప్రొఫెషన్ మీద అవగాహన ఏర్పడే వరకు కొద్దిగా ఆదాయం అనేది తక్కువ ఉంటుంది. అంటే ఏ ప్రొఫెషన్లో ఇప్పుడు డాక్టర్ ఎందుకు ఇప్పుడు ఎండి ఎందుకు చేస్తారు డాక్టర్లో, అంటే ఎంబీబీఎస్ తర్వాత ఎందుకు ఆప్షన్ చేస్తారంటే దానికి కోర్స్కి చాలా డిమాండ్ ఉన్నది. అదేవిధంగా కోర్సు చేసినాక ఆపర్చునిటీస్ ఎక్కువ అనేటివి వస్తాయి. అదేవిధంగా మనం ఎంబీబీఎస్ చేసి జనరల్ ప్రాక్టీషనర్స్ కూడా చాలామంది సక్సెస్ఫుల్గా ఉన్న వాళ్ళని చూడవచ్చు. అవును. ఇదే న్యాయవాద వృత్తిలో గంటకు లక్షల రూపాయలు తీసుకునే న్యాయవాదులను చూడొచ్చు. నెలకు ₹1,00,000 సంపాదించే న్యాయవాదిని చూడొచ్చు. నెలకు 10-20 వేలు కూడా సంపాదించలేకపోయే న్యాయవాదిని కూడా చూడొచ్చు. అయితే ఈ న్యాయవాదులు గంటకు లక్షల రూపాయలు సంపాదించే న్యాయవాదులు 1% ఉంటారు. 1% ఉంటారు. గంటకు లక్షల రూపాయలు సంపాదించారు. నెలకు 10 లక్షలు సంపాదించే న్యాయవాదులు 10% ఉంటారు. నెలకు 20 నుండి 30 సంపాదించే న్యాయవాదులు ఒక 5% ఉంటారు. అయితే మన నైపుణ్యాన్ని పెంచుకుంటూ పోతే ఆత్మన్యూన్యతకు గురి కాకుండా ఏ వృత్తి అయినా కానీ ఆత్మన్యూన్యతకు గురి కాకుండా మన నైపుణ్యాన్ని పెంచుకుంటూ పోతే 100కు 100% మనము విజయం సాధిస్తాం. విజయం అంటే ఆర్థిక విజయం ఒక్కటే కాదు. సమాజంలో ఆఫ్టర్ ఆల్ స్వామి వివేకానంద అంటాడు, ఆయన చికాగో అడ్రస్లో ఒక మాట అంటాడు, ఆఫ్టర్ ఆల్ 1 in a million థింక్స్ అబౌట్ a million, millions will make billions, billions will make a nation. అంటే ఒక్క వ్యక్తి ఆలోచన సమాజాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తుంది అనే విషయాన్ని స్వామి వివేకానంద తన స్పీచ్లో చెప్తాడు, తన ఉపన్యాసంలో చెప్తాడు. అయితే మనం ఏం చేయాలి అంటే ఏ వృత్తి అన్నా కానీ ఫోకస్ పెట్టి సమాజానికి ఏది అవసరము, నేను ఏ విధంగా సమాజానికి ఉపయోగపడతాను, నా నైపుణ్యత అనేది ఎట్లా నేను పెంచుకుంటూ పోవాలి అన్నప్పుడు 100కు 100% దానిలో సక్సెస్ రేట్ అనేది తప్పకుండా పెరుగుతుంది. ఖచ్చితంగా అవకాశం అయితే ఉన్నది. ఇప్పుడు న్యాయ వృత్తిలో చాలా మంది ఇప్పుడు ఫీజులు ఎందుకు ఎక్కువైతున్నాయి న్యాయ వృత్తిలో, మన లా కోర్సులకు విపరీతమైన డిమాండ్ ఉన్నది. ఓకే, సీట్లు వేరే 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 దీంట్లో సీట్లు మిగిలిపోతాయి, దీంట్లో సీట్లు మిగిలవు. ఓకే, కొత్త కాలేజెస్ కూడా వస్తున్నాయి సార్. వేరే రాష్ట్రాలలో నాకు తెలియదు కానీ పరిస్థితి తెలంగాణ అయితే మంచిగా ఉంది, సుప్రీంకోర్టులో మంచిగా ఉంది. కొద్దిపాటి ఒడిదొడుకులు ఉంటాయి ప్రొఫెషన్లో, అది అన్ని ప్రొఫెషన్స్కి సహజమే. ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా మనకాడ పర్మిషన్ ఇచ్చింది ప్రభుత్వం. అంటే ఈ న్యాయవాద వృత్తిలో ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేయొచ్చు అనేది ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కాబట్టి అవకాశాలు చాలా పెరుగుతాయి. అంటే మనం ఇప్పుడు ఇంతకుముందు మనకు కాల్ సెంటర్స్ ఉంటుండే,
కాల్ సెంటర్స్ డిమాండ్ ఎట్లా ఉంటుండే అంటే కొద్దిగా ఇప్పుడు వేరే ఏషియన్ కంట్రీస్ కంటే వేరే థర్డ్ వరల్డ్ కంట్రీస్ కంటే ఇండియన్స్ కొద్దిగా ఇంగ్లీష్ మంచిగా మాట్లాడతారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ అవకాశాలు వచ్చినాయి. అదేవిధంగా ఇప్పుడు లీగల్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్ కూడా చాలా మన కాడ ఇండియాలో కూడా స్టార్ట్ అయినాయి. బికాస్ ఐఎమ్ ఓన్లీ ఇంటూ లిటిగేషన్. అయితే లీగల్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్ కూడా స్టార్ట్ అయింది. చాలా అవకాశాలు, మల్టిపుల్ అవకాశాలు ఉంటాయి. ఓకే, ఛాన్స్ అయితే ఉంది ఫైనల్. ఇది లైఫ్ సైన్స్, ఇది లైఫ్ సైన్స్, ఇది లా అనేది లైఫ్ సైన్స్, ఇది నెవర్ ఎండింగ్. ఇది ఎస్, ఇది నెవర్ ఎండింగ్. అయితే ఒకటి సార్, ఫైనల్లీ ఒక చిన్న పాయింట్, జడ్జిమెంట్ అనేది చాలా కేసెస్లో అంటే జనరల్గా జడ్జిమెంట్స్ అనేవి ఇంగ్లీష్లోనే ఇస్తారు కదా. రేర్ కేసెస్లో మేము కొన్ని కాలమ్స్ చూసాం న్యూస్ పేపర్స్లో, మొబైల్ కోర్ట్స్ లాంటి చోట, లేకపోతే మన తెలుగు రాష్ట్ర దినోత్సవం, తెలుగు భాషా దినోత్సవాలు జరుగుతున్నప్పుడు న్యూస్ పేపర్స్లో ఆర్టికల్స్లో చూస్తాం వాళ్ళు స్పెషల్లీ తెలుగులో జడ్జిమెంట్ ఇవ్వడం జరుగుతుంది. జస్టిస్ నాగేష్ భీమోపాక గారు మొన్న ఒక జడ్జిమెంట్ ఇచ్చారు తెలుగులో. మేము కొన్ని అంటే పక్క స్టేట్ ఉన్న ఆంధ్ర న్యూస్ పేపర్స్లో కూడా చూసాం. ఒక మొబైల్ కోర్టులో ఇంతకుముందు జస్టిస్ నవీన్ రావు గారు ఇప్పుడు రిటైర్ అయినరు, ఆయన కూడా తెలుగులో ఒక జడ్జిమెంట్ చెప్పారు, ఒకటో రెండో జడ్జిమెంట్ చెప్పారు. ఓకే, దాన్ని స్పెషలైజ్ చేస్తున్నారు. అంటే ఏంటి సార్, ఇప్పుడు జడ్జిమెంట్ సామాన్యుడికి అర్థమయ్యే భాషలో ఉండదా? అది సామాన్యుల ప్రశ్న. కాకుంటే మన అధికార భాష ఇంగ్లీష్. ఓకే, మనము ఏదైతే అధికార భాష వాడతామో అదే భాషలో ఇప్పుడు దీనిలో భాషాభిమానము అదంతా ఇప్పుడు దేశంలో ఒకటే భాష ఉంటే సరళీకృతం అవుతుంది వ్యవస్థ. ఓకే, ఇప్పుడు కర్ణాటకలో ఉంటాయి, కర్ణాటకలో మీకు ఎఫ్ఐఆర్ నుండి ఛార్జ్ షీట్ వరకు కన్నడలో రాసి ఉంటుంది. నేను పోయినాను అనుకోండి కర్ణాటకకు, నేనేం చేయాలో మళ్ళీ దాన్ని ట్రాన్స్లేషన్ చేయించుకోవాలి. ఇప్పుడు అధికారిక భాష ఇంగ్లీష్ మాట్లాడినప్పుడు నువ్వు దాన్ని ట్రాన్స్లేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అదేవిధంగా అధికారిక భాష ఇంగ్లీష్ అయినప్పుడు సరే తీర్పు విషయము వేరే, తీర్పు అనేది ఇవ్వచ్చు, కాకుంటే మొత్తము వేరే భాషలు ఉంటాయి. వేరే రాష్ట్రం నుండి వస్తారు న్యాయవాదులు, విదేశాల నుండి న్యాయవాదులు వస్తారు. న్యాయవాదులు వచ్చినప్పుడు వానికి ఆ భాష అర్థం కాదు. సో అందుకే మనం ఒక అధికారిక భాషను ఎంచుకున్నాం, అదే భాషలో తీర్పులు అనేటివి ఉంటాయి. అదేవిధంగా అధికారిక రాతపూతలు, అదే కరెస్పాండెన్స్ అంటారు కదా, ఆల్ అఫీషియల్ కరెస్పాండెన్స్ ఇస్ ఇన్ ఇంగ్లీష్. ఓకే, సో అంత మాత్రాన మాకు భాషాభిమానం లేదు అనేది అదే ఇప్పుడు ఎట్లా నేను ఇప్పటిదాకా చెప్పినా కదా, వక్రీకరిస్తారు. అవును, సో అదే కామన్ మ్యాన్కి అర్థం కావడం కోసం ఈ ప్రశ్న అడిగాను. ఏంటంటే బయట చెప్తున్నప్పుడు స్పెషల్గా ఎందుకు మెన్షన్ చేస్తున్నారు, ఆ రోజు ఆయన ఇప్పుడు మీరు చెప్పారు కదా నగేష్ గారు చెప్పిన తీర్పు, ఇలాంటివన్నీ న్యూస్ కాలమ్స్లో వస్తున్నప్పుడు అంటే తెలుగులో తీర్పు చెప్పరా, సినిమాలో చూపించినట్టు ఉండదా, ఇలాంటి ప్రశ్నలు వస్తున్నాయి కదా. ఇది కామన్ లాంగ్వేజ్ని ఎందుకు ఎంచుకున్నారు అనే రీజన్ పబ్లిక్ తీర్పులు అధికారిక భాషలోనే ఉంటాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చి చాలా చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. చూశారు కదా, చట్టాల్లోనూ న్యాయాల్లోనూ మనం పైకి చూస్తున్న విషయాలు కొంత అవగాహన రాహిత్యం ఉందని అనుకోవాలి. మనం చూస్తున్న ప్రతి విషయాన్ని, సామాజిక మాధ్యమాల్లో చూపిస్తున్న విషయాలు నిజమనుకొని మనం రకరకాలైనటువంటి వ్యాఖ్యలు చేసేస్తూ ఉన్నాం. కానీ చట్టపరంగాను న్యాయపరంగాను పూర్తి అవగాహన ఉంటేనే మనం దాని గురించి మాట్లాడాలి అని ఈరోజు కార్యక్రమం ద్వారా తెలుసుకున్నాం. అలానే సామాన్యుడికి కూడా ఎన్నో చట్టాలు కల్పించబడినాయి, మనకు కూడా ఎన్నో హక్కులు ఉన్నాయి. ఆ చట్టాల గురించి మనకి పూర్తిగా తెలిస్తే వాటిని వాడుకునే అవకాశం ఉంటుందని కూడా మనం తెలుసుకున్నాం. మరో కార్యక్రమం ద్వారా మళ్ళీ కలుద్దాం. నమస్తే.